చనిపోయే స్టేజ్లో అందరూ వచ్చి కాపాడినారు. అతను ఏమంటాడంటే, నాకు నేను 10 years ఉన్నప్పుడు మా అమ్మ నా మీద చేతబడి చేయించింది. దొంగతనం కేసుల్లో కానీ మర్డర్ కేసులో కానీ దొరికిన వాళ్ళంతా వీళ్ళు. సో అంటే ఇట్లాంటి వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని వాళ్ళ అమ్మను రెగ్యులర్గా చిత్రహింసలు పెట్టడం, కొట్టడం, వాళ్ళ అమ్మ ఏది మాట్లాడినా దానికి అగెయిన్స్ట్కి వెళ్ళడం. నువ్వు అందులో నాకేమో కలిపినావు, నన్ను చంపాలని చూస్తున్నాను, నేను తినను. అదే వాళ్ళ నాన్న అదే బ్రేక్ఫాస్ట్ తీసుకుని వస్తే వాళ్ళ నాన్న పెట్టింది తింటాడు. మనం సెర్చ్ చేయడం వల్ల ఇంకా యాంగ్జైటీ పెరుగుతుంది. ఇట్లాంటివి అన్నప్పుడు మనము ఎట్లా డీల్ చేయాలి? ఇవన్నీ సైకో యాక్టివ్ సబ్స్టెన్స్. 2 నరాలు మాట్లాడుకోవాలంటే ఆ మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా అయితే నేను చెప్పింది మీకు వినిపిస్తుంది, మీరు చెప్పింది నాకు వినిపిస్తుందో, అలా 2 నరాలు మాట్లాడుకోవాలంటే ఆ మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. డయాబెటీస్ వారం వచ్చింది పోయిందని ఎవరని చెప్పిండా? బీపీ గోళీలో 4 రోజులు వాడినా బీపీ తగ్గిపోయింది ఇంకా వాడనని చెప్పిండా? ఈ బ్రెయిన్లో కంప్లీట్గా లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయితోనే జీవితం, ఆ అమ్మాయితోనే అన్నీ అని చెప్పింది. కానీ ఎట్ ఏ టైం లైఫ్లో లేదు అని అనుకుంటావో నీ బ్రెయిన్లో ఎన్ని కనెక్షన్స్ ఒకటేసారి డల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అంత పెద్ద స్ట్రెస్ నీకు వచ్చిందో క్వశ్చన్ మార్క్. ఈరోజు మనము సొసైటీ ఈరోజు ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం అయిన మెంటల్ హెల్త్ డిజార్డర్, డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు ఎట్లా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తారు అనే విషయాల గురించి, అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఆల్కహాల్, యాంగ్జైటీ ఇట్లాంటి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయడానికి డాక్టర్ ఉదయ్ కిరణ్ గారిని ఈ పాడ్కాస్ట్ తీసుకొచ్చాను. సో వీరు ఎల్బీ నగర్ దగ్గరలో భరోసా హాస్పిటల్స్ న్యూరో సైక్రియాట్రిక్ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఈ మెంటల్ డిజార్డర్స్ నుంచి, అడిక్షన్స్ నుంచి వాళ్ళని విముక్తి చేశారు. సో వారి నుంచి వాళ్ళ జనరల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఎట్లా ఉంటుందనే విషయాల గురించి ఈరోజు మెయిన్ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయబోతున్నాం. సో హాయ్ సార్. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అడగంగానే వచ్చారు. సో ఈ పాడ్కాస్ట్ జనరల్గా మనం నార్మల్గా ఎట్లా మాట్లాడుకుంటాం అట్లనే ఉంటుంది. మీరు మ్యాక్సిమం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ షేర్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ వ్యూవర్స్ కెన్ కనెక్ట్ అనమాట. సో ఈ స్టార్ట్ చేసే ముందు మనము అందరూ ఏమనుకుంటారంటే మనం గంజాయి ఈ విషయానికి వస్తే ఈ అడిక్షన్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా. సో ఈ అడిక్షన్కి వచ్చినప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను, అంటే రియల్ లైఫ్ స్టోరీ. సో నేను బీటెక్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తుండే. ఒకసారి రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సబ్స్టెన్స్ తీసుకుంటుండే. సో ఇది గంజాయి తీసుకోవడం వల్ల ఒకసారి వాడు పడుకున్నాం అందరం. పడుకొని లేచేసరికి వాడు పక్కనున్న అల్మారా ఉంటుంది కదా, దాన్ని కొడతా ఉండు. అసలు నాకు అర్థం కాలేదు, అది తీసుకుంటాడు అది అన్న సరే. ఆ రోజు నాకు చాలా భయం వేసింది. బట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత మా ఫ్రెండ్ని అడిగిన, ఎందుకురా వాడు అట్లా చేసిండు. తర్వాత వీళ్ళు కూల్ చేసి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి ఆపేసారు. సో నేను వాడిని అడిగిన, ఎందుకురా అట్లా చేసిండంటే, సో ఇట్లా గంజాయి తీసుకునేది మనోడు మెల్లిమెల్ల ఇప్పుడు అడిక్షన్ తప్పించుకుంటూ. సో బట్ అప్పుడప్పుడు అట్లా లేచి నిద్రలోంచి భయపడుతున్నాడు. సో అంత సివియర్గా ఉంటుందా అని నాకు అప్పుడు అనిపించింది. సో ఇట్లాంటి కేసెస్ మీరు ఏమైనా చూసిరా? ఎట్లా ఉంటుంది ఈ గంజాయి అడిక్షన్కి? ఎంత సైకలాజికల్ డిజార్డర్ ఎట్లా వస్తుంది? సో మీరు ఇప్పుడు ఏదైతే గంజాయి అంటారో దాని జనరల్గా ఇంగ్లీష్లో తీసుకుంటే కెనబీస్ అంటాం. ఇది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుల్లో 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారు చాలామంది దీనికి అడిక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ గంజాయి అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ యూత్ కానీ అండ్ ఎవరైతే తీసుకునే వాళ్ళకి మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో, దిస్ ఈజ్ నాట్ ఇంజూరియస్ టు హెల్త్, ఇది బ్రెయిన్ని అలర్ట్ పెడుతుంది, అది బ్రెయిన్ షార్ప్ అవుతుంది, థింకింగ్ ప్రాసెస్ పెరుగుతుంది, థాట్ ప్రాసెస్ పెరుగుతుంది అని చెప్పి మిస్కన్సెప్షన్ అనేది ఉంది. సారీ టు ఇది కూడా అంటుంటారు ఏంటిది, అవి హిమాలయాలలో ఉన్న స్వాముజీలు కూడా కొడుతుంటారు, వాళ్ళు అందుకే అంత హైలీ పవర్డ్ ఉంటారు, వాళ్ళు అంత మెచ్యూర్డ్ ఉంటారు అని చెప్తూ ఉంటారు కవర్ చేసుకోవడానికి. సో ఈ కెనబీస్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఎప్పుడైతే పేషెంట్ అడిక్ట్ అవుతాడో కెనబీస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అనేది వస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ 1 in every 5 people, ఇప్పుడు 5 మంది తీసుకుంటే అందులో ఒకరు ఖచ్చితంగా ఐదర్ సైకోసిస్లోకి వెళ్తారు లేదా స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్స్కి వెళ్తారు. సో ఇది మొదట జస్ట్ ఒక నార్మల్గా అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత అది ఏదైతే ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్తుందో దానికి ఆ డోపమిన్ లెవెల్ని తీసుకొని
అదేవిధంగా ఇది మళ్ళా కావాలి అని ముందరికి ఎక్కువగా అడిక్షన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఒక కేసు చెప్తే ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 24 years ఏజ్. ఓన్లీ వన్ సన్ వాళ్ళ ఫ్యామిలీకి. అండ్ చాలా మంచిగా అందరితో కలిసిమెలిసి వాళ్ళ మదర్తో బాగా ఉండడము అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుండే. అయితే లాస్ట్ 2 years నుంచి అతను ఏంటంటే ఈ గంజాయికి అలవాటు పడ్డాడు. సో ఈ గంజాయికి అలవాటు పడడము, రెగ్యులర్గా ఇంటేక్ తీసుకోవడము. సో ఆ డౌన్ ది లైన్ ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత మెల్లమెల్లగా బిహేవియర్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయితే వస్తున్నాయి అబ్బాయిలు. లైక్ బయటికి వెళ్ళకుండా ఉండడము, ఐసోలేటెడ్గా ఉండడము, ఒక్కడే రూమ్లో ఉండడము, ఎవరిని ఆ రూమ్లోకి రానియకపోవడము. దీంతో పాటు వాళ్ళ అమ్మ మీద అనుమానం అనేది మొదలైంది. సో వాళ్ళ అమ్మ మీద అనుమానం మొదలయ్యి వాళ్ళ అమ్మను రెగ్యులర్గా చిత్రహింసలు పెట్టడం, కొట్టడం, వాళ్ళ అమ్మ ఏది మాట్లాడినా దానికి అగెయిన్స్ట్కి వెళ్ళడం. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇప్పుడు నేను కుకింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తిను అంటే నువ్వు అందులో నాకేమో కలిపినావు, నన్ను చంపాలని చూస్తున్నావు, నేను తినను. అదే వాళ్ళ నాన్న అదే బ్రేక్ఫాస్ట్ తీసుకుని వస్తే వాళ్ళ నాన్న పెట్టింది తింటాడు. బయటికి వెళ్దామన్నా నేను రాను, నువ్వు బయటికి వెళ్ళేమో చేయాలనుకుంటున్నావు నన్ను. ఏ విధంగా తీసుకున్నావు. ఒక రోజు అయితే వాళ్ళ అమ్మ ఒక 1/2 hour బయటికి వెళ్తే ఒక 100 times కాల్ చేసినాడు, ఎక్కడ పోయినావు, ఏంటి, ఎక్కడ, ఎవరితో పోయినావు అని. సో ఇదంతా ఏంటంటే మన సైకలాజికల్ టర్మ్స్లో దీన్ని సస్పీషియస్నెస్ అంటారు. సో ఏదైతే ఆ కెనబిస్ తీసుకున్నాడో దాంతో ఒక డెల్యూజన్ అనేది వచ్చింది. డెల్యూజన్ అంటే ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడం. సో ఈ యొక్క కెనబిస్ తీసుకోవడం వల్ల, ఈ గంజాయి తీసుకోవడం వల్ల ఆ యొక్క డెల్యూజన్ వాళ్ళ మదర్ మీద వచ్చింది. సో వాళ్ళ మదర్ చాలా సఫర్ అవుతుంది, ఎట్లా చేయాలి. ఒక రోజు అయితే చాలా బాగా గొడవ అయినప్పుడు ఆల్మోస్ట్ హెడ్ బ్లీడ్ అయింది, చనిపోయే స్టేజ్లో అందరూ వచ్చి కాపాడినారు. సో ఇంక ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుందని చెప్పేసి మన హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఇన్డెప్త్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఆ బాబు 23 years old జస్ట్. అతను ఏమంటాడంటే నేను 10 years ఉన్నప్పుడు మా అమ్మ నా మీద చేతబడి చేపించింది, నన్ను ఏదో చేయాలనుకుంటుంది, అందుకనే నేను ఇట్లా చేస్తున్నా, మా అమ్మ అంటే నాకు నచ్చదు, ఇట్లా చేయాలని చూస్తుంది అని కంప్లీట్గా వాళ్ళ మదర్ మీద అనుమానం అనేది మొదలై దాంతో నార్మల్ థాట్ ప్రాసెస్ మనలా ఉండదు. ప్రతి దగ్గర డిఫరెంట్గా మాట్లాడడం, డిఫరెంట్గా బిహేవ్ చేయడము, ఇట్లా అనేక విధాలుగా ఆ పర్సన్ అనేది సఫర్ అయ్యిండు. అంటే నేను ఎన్నో కేసెస్ చూశాను, ఇది ఒక డిఫరెంట్ కేసు అనిపించింది. అండ్ ఇంకో కేసు తీసుకుంటే ఈ కెనబిస్ వల్ల ఎక్కువగా యూజ్ చేసుకొని ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ ఒక NIT కాలేజ్లో చదువుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ యొక్క సర్కిల్లో అది అలవాటు అవ్వడం జరిగింది. బీటెక్ చేసే టైంలో ఈ కెనబిస్కి బాగా అలవాటు అయ్యి బైపోలార్ డిజార్డర్ వచ్చింది. సో నేను అనేది ఏంటంటే ఈ యొక్క ఏదైతే కెనబిస్ ఉన్నా వేరే డ్రగ్స్ ఏమైనా తీసుకున్నా కానీ ఇవన్నీ సైకో యాక్టివ్ సబ్స్టెన్స్. మన బ్రెయిన్లో ఈ న్యూరోనల్ కనెక్షన్స్, ఈ యొక్క ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్, ఒక రెండు నరాలు మాట్లాడుకోవాలంటే ఆ మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా అయితే నేను చెప్పింది మీకు వినిపిస్తుంది, మీరు చెప్పింది నాకు వినిపిస్తుందో, అలా 2 నరాలు మాట్లాడుకోవాలంటే ఆ మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. డోపమీన్, నారెపినెఫ్రిన్, సెరోటోనిన్ అని రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అసిటైల్ కోలిన్ అని. సో ఈ యొక్క సైకో యాక్టివ్ సబ్స్టాన్స్ స్పెసిఫిక్గా తీసుకుంటే గంజాయి, ఇది ఏం చేస్తుందంటే ఈ డోపమీన్ అనే హార్మోన్ని ఎక్కువగా రిలీజ్ చేపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ డోపమీన్ అనేది మన బాడీలో అబ్నార్మల్గా హై ఉంటుందో ఈ యొక్క డెల్యూజన్స్, హాలుసినేషన్స్ అనేవి వస్తాయి. ఇట్లా వాళ్ళ అమ్మ మీద అనుమానం పడడం, అండ్ వాళ్ళకి లేని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళతో ఎవరో మాట్లాడుతున్నట్టు, వీళ్ళ గురించి ఎవరు డిస్కస్ చేస్తున్నట్టు, వీళ్ళ ఆలోచనలు ఇంకోరికి తెలుస్తున్నట్టు, ఒక ఇద్దరు మాట్లాడితే నా గురించే మాట్లాడుకుంటున్నారేమో అని చెప్పి అనుమానం పడ్డం. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ సైకోసిస్ అండ్ స్కిజోఫ్రెనిక్ సిమ్టమ్స్. ఇప్పుడు బైపోలార్ తీసుకుంటే ఈ గంజాయి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది బైపోలార్ జబ్బు అనే ఎఫెక్ట్ అవుతుంది. బైపోలార్ అంటే బైపోలార్ అంటే వెనకాల చాలా సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ అనేది నేను ప్రతి పాడ్కాస్ట్లో ఇప్పటికో నేను 10-15 పాడ్కాస్ట్ చేసిన దాంట్లో మేజర్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండ్ ది సైన్స్. ఎప్పుడైతే అది అర్థం అవుతుందో ఆబ్వియస్లీ అది జబ్బా కాదా అనేది ఎవరైనా నేర్చుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే మీకు
క్లాక్లో పెండ్యూలం ఉంటుంది, అవును, ఇట్లా 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 మూవ్ అవుతా ఉంటుంది. కరెక్ట్. సో జనరల్గా ఏంటంటే ఇట్లా 1 సెకండ్ ఇటు 1 సెకండ్ వస్తుంది. సో జనరల్గా మన యొక్క లైఫ్లో కూడా ఒక మనిషి సాడ్నెస్ హ్యాపీనెస్ మధ్యలో కొట్టుమిటాడుతూ ఉంటాడు. ఒకసారి నార్మల్ ఉంటాడు, లైట్ సాడ్, లైట్ హ్యాపీ. అంటే ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడం, కొంచెం పైసలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే సాడ్ న్యూస్ వస్తుంది, ఇంట్లో ఎవరన్నా ఏమైనా అయింది లేదా వాళ్ళకి నియర్ అండ్ డియర్స్కి ఏమైనా అయింది అన్నప్పుడు కొంచెం అలోన్గా ఉండడం, కొంచెం ఏడవడం, బాధపడడం. కాకపోతే ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి, లైక్ హాఫ్ డే, 1 డే లేదా 2 days, దాని తర్వాత గెట్ బ్యాక్ టు నార్మల్గా అయిపోతాం. కానీ బైపోలార్ డిజార్డర్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, దీన్ని మేనియా అని అంటారు. ఎక్స్ట్రీమ్ సాడ్నెస్, దీన్ని డిప్రెషన్ అంటారు. సో పెండ్యూలం ఈ రేంజ్లో తిరిగే పెండ్యూలం ఈ రేంజ్లో తిరుగుతుంది, ఇలా ఇలా ఇలా. ఇది ఎందుకు అవుతుంది అని అంటే న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క కనెక్షన్ అవి అబ్నార్మల్గా రిలీజ్ అవ్వడం వల్ల ఈ హ్యాపీనెస్ అండ్ ఈ డిప్రెషన్ మధ్యలో ఈ పెండ్యూలం అనేది వెళ్తుంది. సో మేజర్గా ఈ డిజార్డర్ వచ్చే వయసు ఏంటంటే 18 నుంచి 20-24 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా బయటపడుతుంది. ఎందుకంటే 18 years అంటే కొత్త ప్రపంచం, లైక్ లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ థింగ్స్ టు అచీవ్, రియల్ టైమ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో వాళ్ళ యొక్క బ్రెయిన్ దాన్ని ప్రాపర్గా తీసుకుంటే వాళ్ళు అద్భుతంగా ముందరికి వెళ్తారు. ఇన్ కేస్ వాళ్ళ బ్రెయిన్ అనేది తీసుకోలేకపోతే ఈ యొక్క బైపోలార్ డిజార్డర్లో ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ వచ్చిన ప్రతిసారి ఒక అబ్నార్మల్ థింగ్ హ్యాపెన్, ఐదర్ దే కెన్ ల్యాండ్ అప్ ఇన్ మేనియా, ఐదర్ ల్యాండ్ ఇన్ డిప్రెషన్. సో మేనియా సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే రోజుకి ఒక 10 జతలు మార్చడం, రంగురంగుల బట్టలు వేయడం, ఎక్కువగా పైసలు ఖర్చు పెట్టడం, ఎక్కువ మాట్లాడడం, నేను ఏమన్నా చేయగలుగుతా, నేను కంపెనీ CEO, నేను వరల్డ్లో ఐ కెన్ డూ ఎనీథింగ్. సో రియలిస్టిక్ మాటలు ఉండవు అండ్ దే విల్ యాక్ట్ ఆన్ ఇట్. నువ్వు వాళ్ళకి అది కాదు అని చెప్పినా కానీ దే వోంట్ యాక్సెప్ట్. అండ్ అదేవిధంగా వేరే వాళ్ళను హింసించడము, దాని తర్వాత ర్యాష్ ఒకటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 15 daysలో హ్యూజ్గా స్పెండ్ చేయడం. ఇట్లా ఒక కేసు చెప్పాలంటే ఒక పేషెంట్ బిజినెస్ మ్యాన్, రెగ్యులర్గా ఉంటుండే, కాకపోతే ఈ బైపోలార్ డిజార్డర్ వచ్చిన ఫస్ట్ టైం అతను ఏం చేసిండంటే ఇంట్లో 50 lakhs తీసుకొని రోడ్ సైడ్ పడుకునే వాళ్ళకి, అమ్మ నువ్వు ఇండియాలో పేదరికం ఉండదు అని చెప్పేసి అందరికి 1-2 lakhs స్ప్రెడ్ చేసేసిండు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days. 50 లక్షలు ఖర్చు పెట్టేసిండు. తర్వాత ఏంది ఇది అని చెప్పి అబ్నార్మాలిటీ ఉందని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ యొక్క మేనియా సిమ్టమ్స్ ని ట్రీట్ చేసిన తర్వాత 10 to 15 days స్టెబిలైజ్ అయిన తర్వాత నేను ఎందుకు ఇచ్చిన అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ యొక్క వ్యవధిలో వాళ్ళ బిహేవియర్ ఎట్లా చేస్తారో కూడా వీళ్ళకి తెలియదు. సో ఈ విధంగా అనేక మంది ఈ మేనియా సిమ్టమ్స్లో అండ్ డిప్రెషన్ తీసుకుంటే విపరీతంగా బాధపడడం, అవసరానికి కాకుండా ఇంకా ఎక్కువగా బాధపడడం, చనిపోవాలనే ప్రయత్నాలు చేయడం, అండ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఆ ఇంట్లోనే చాలా రోజుల నుంచి ఉండడం, లైఫ్ మీద హోప్లెస్నెస్ ఉండడం, హెల్ప్లెస్నెస్ ఉండడం, బ్లాంక్ అనిపించడం ఫ్యూచర్, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ బైపోలార్ డిజార్డర్లో ఐదర్ ఆ మేనియా మీద ఉంటారు లేదా డిప్రెషన్లో ఉంటారు. సో అందుకని ఈ 2 poles మధ్యలో జబ్బు తిరుగుతుంది కాబట్టి బైపోలార్ అని చెప్తారు అనమాట. సో ఇప్పుడు మీ ఈ కండిషన్స్ మీరు ఏదైతే చెప్పారో ఇది నార్మల్గా ఇప్పుడు సిటీలో ఉన్న పబ్లిక్కి కానీ పేరెంట్స్కి కానీ అదొక అరే వీటికో సైకియాట్రిక్ ప్రాబ్లమ్, సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, మైండ్ డిస్టర్బెన్స్ అయిందని అనుకుంటారు. కానీ మన ఊర్లలోకి వెళ్తే వాళ్ళు అరే వీరికి ఏదో దయ్యం పట్టింది, లేదంటే పక్కోటి చేతబడి చేసిండు, లేదంటే వాడు ఏదో మంత్రం వేసిండు అని చెప్పేసి వాడిని పూజార్ల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిప్పుతుంటారు. సో దీంట్లో దీని మీద మీరు ఏమంటారు? సో నేను జనరల్గా చెప్పాలి, ఇట్లాంటి మీద అంటే మీరు ఇట్లాంటి సంఘటనలు ఏమైనా చూసారు? 100 కేసెస్లో 95 cases ఇట్లే ఉంటాయి. మన ఇండియాలో ఎక్కువగా ప్రాచీన కాలం నుంచి ఈ యొక్క నమ్మకాలు చాలా కామన్ డ్యూ టు ద రీజియన్. సో ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే తెలియదో, నార్మల్గా ఉండే వ్యక్తి సడన్ గా ఏదో అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుందంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, ఏదో పట్టింది, ఏదో గాలి వచ్చింది, ఏదో ఇది అని జనరల్ గా మాట్లాడుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి సడన్ గా గుర్తొచ్చేది ఏంటంటే ఈ బాబాలు, ఈ యొక్క ఎవరైతే ఇట్లాంటివి డీల్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా మీకు ఒకటి చెప్పాలంటే, ఒక కేసు ఫస్ట్ టైం ఎపిసోడ్ వచ్చిన తర్వాత బైపోలార్ డిజార్డర్
సరే అని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడము, వేరే దగ్గరికి వెళ్ళడము, ఆ బాబాలు, ఆ యొక్క డిఫరెంట్ రిలీజియన్, ప్రతి ఒక్క మతం వాళ్ళ యొక్క దగ్గరికి వెళ్ళడము, అట్లా ఒక 6 months వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఈ 6 monthsలో వాళ్ళు ఒక 25 lakhs ఖర్చు చేసినారు. ఓకే, వాళ్ళకు ఇక్కడ ఎందుకు అట్లా చేసిరో నేను చెప్తా. ఏదైతే బైపోలార్ డిజార్డర్ ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే మేనియా హై లెవెల్లో ఉంటుందో ఆ పర్సన్ ఆ యొక్క హై లెవెల్ ఒక 3 to 4 days మెయింటైన్ చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ కొంచెం కిందికి వచ్చేస్తాడు, దాని తర్వాత కొంచెం అప్ వెళ్తుంటాడు, కొంచెం కిందికి వస్తుంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఈ 3 days హై లెవెల్లో ఉన్న తర్వాత అక్కడ తీసుకెళ్తారు, వాళ్ళు ఏదో చేస్తారు. తర్వాత అది ఆబ్వియస్ ఆ రోజు వాళ్ళు వెళ్ళకపోయినా కానీ తగ్గాల్సిందే. సో అది వాళ్ళు చేసినందుకే తగ్గింది, అది నమ్ముకొని మళ్ళీ ఇంకో 3 days 4 days లేదా 10 days అది మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ వెళ్తే మళ్ళీ తగ్గుతుంది అని ఆ విధంగా వెళ్తుంటారు. కాకపోతే దీనికి ఎండ్ అనేది దొరకదు. సో ఎప్పుడైతే అక్కడ ఒక 20-25 lakhs ఖర్చు పెట్టుకొని ఆ పేషెంట్ ఇంకా అట్లే బిహేవ్ చేస్తున్నాడు, అట్లే ఉంటున్నాడు, అప్పుడు వాళ్ళు కొంచెం అప్పటి వరకు వాళ్ళ రిలేటివ్స్లో తెలుస్తుంది, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ గురించి ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు యూట్యూబ్లో చూస్తారు, గూగుల్లో చూస్తారు, అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే ఇది సైకాట్రీ ప్రాబ్లమ్, ఇది మానసిక జబ్బు, ఇది సైకాట్రిస్ట్కి చూపించాలి, డాక్టర్కి చూపించాలి అని చెప్పేసి ఆ లెవెల్లో డాక్టర్ దగ్గరికి వస్తారు. ఈ యొక్క సిమ్టమ్స్ సైకాట్రీ డిజార్డర్ కిందకి వస్తాయి, ఈ యొక్క మానసిక జబ్బులు ఈ విధంగా ఉంటాయి అని వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు జనరల్గా ఒక దగ్గు వచ్చింది, అందరికి ఈరోజు అవేర్నెస్ ఉంది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ స్పెసిఫిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ఒక పర్సన్ తన యొక్క నార్మల్ బిహేవియర్ నుంచి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడో, నేను చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ బ్రెయిన్లో ఏమైనా యాక్టివిటీస్ చేంజ్ అయి ఉంటాయి. సో అది 100% సైకాట్రిస్ట్ విల్ డీల్ విత్ దట్. ఇప్పుడు సైకాట్రీ అనేది ఈ మధ్యలో అందరికీ తెలుస్తూ వస్తుంది. సో అంత ఇంత ముందుకు సైకాట్రీ అంటే తెలియదు. సో సైకాట్రీ అంటే ఏమనుకునే వాళ్ళు అంటే పిచ్చి పట్టినోడు పోతారా సైకాట్రీకి అనుకునే వాళ్ళు అనమాట. సో అంటే నేను చిన్నప్పటి నుంచి వింటాను. ఈ మధ్యలో కొంచెం యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరు కొంచెం ఐడియా వచ్చింది, ఓకే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, కొంచెం ఏదైనా ఫియర్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు వీళ్ళ దగ్గరికి అని. సో ఆ మిస్కన్సెప్షన్ని ఎట్లా డీల్ చేస్తారు? ఈ యొక్క సైకాట్రిస్ట్ జనరల్గా చూసేది ఏంటంటే ఒక ప్రవర్తన నుంచి, అది స్లీప్ నుంచి కావచ్చు, సెక్షువల్ ఇష్యూ నుంచి కావచ్చు, అండ్ ది వే దే టాక్, ఎట్లాంటి ఒక బిహేవియర్లో చేంజ్ వచ్చినా ఈ యొక్క సైకాట్రిస్ట్ అనే వాళ్ళు డీల్ చేస్తారు. సో ఎప్పుడైతే ఒకరికి కనిపించరో, ఒక వ్యక్తి ఎప్పుడైతే మార్కెట్లో కనిపించరో వాళ్ళకు అది దాని మీద అపోహ ఉంటుంది. మనం ఏదైతే చూస్తామో అది నమ్ముతాం. ఇప్పుడు మన జనరల్గా చిన్నప్పటి నుంచి ఓకే అక్కడ ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉన్నాడు, అతను హార్ట్ అంటే ఓకే హార్ట్ అని చెప్తాం. కానీ ఒక టౌన్ తీసుకుంటే ఒక సైకాట్రిస్ట్ అనేవాడు అవైలబుల్ ఉన్నాడు, వాళ్ళు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే టౌన్స్లో కూడా సైకాట్రిస్ట్ వెళ్ళినారు. ఓకే, టౌన్స్లో, డిస్ట్రిక్ట్స్లో గ్రౌండ్ లెవెల్ కూడా రీచ్ అయిపోయింది. సో ఈ రీచ్ అయిపోవడం వల్ల అండ్ డ్యూ టు సెంట్రల్ గవర్నమెంట్ అవేర్నెస్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివ్గా దీన్ని స్టేట్ గవర్నమెంట్స్ యాక్టివ్గా స్ప్రెడ్ చేయడం. సో ఎప్పుడైతే ఇది అందరికీ తెలుస్తూ ఉందో, కనిపిస్తూ ఉందో త్రూ మల్టిపుల్ మీడియాస్, న్యూస్ పేపర్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సో ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నారు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ సీ, హౌ యూ ప్రొజెక్ట్. నువ్వు బాగా చూపిస్తే, అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ ఈ రోజుల్లో పెరగడం వల్ల జనాలు నమ్మడం స్టార్ట్ చేసిరు. ఇదే 10 ఏళ్ల క్రితం చేస్తుంటే అప్పుడు కూడా నమ్ముతుండే. మీరు 1840s మన ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఆ హాస్పిటల్లో ఎప్పుడు పేషెంట్స్ ఉంటూనే ఉంటారు. అది 800 bed హాస్పిటల్, అందులో రెగ్యులర్గా పేషెంట్స్ వస్తూనే ఉంటారు. ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు అక్కడ వచ్చే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు మీరు ఆ సమస్య ఫేస్ చేయనంత వరకు మీకు ఆ సబ్జెక్ట్ తెలియదు. ఎప్పుడైతే నీకు సమస్య ఫేస్ చేస్తారో, లైక్ మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా చూసినా, అప్పుడు మీరు రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే రీసెర్చ్ చేయడం మొదలు పెడతారో ఈజీ ప్రతి ఒక్కటి ఉంటుంది. థింగ్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే మనకు తెలీదు. సూసైడ్స్ అనేవి ఈ మధ్యలో కామన్ అయిపోయినాయి. లైక్ స్టూడెంట్స్, మెయిన్ స్టూడెంట్స్, ఇంటర్ విద్యార్థులు కానీ వీళ్ళందరూ మార్క్స్ రాకపోవడం కానీ, ప్రెషర్ వల్ల కానీ, ఐఐటీస్, ఎన్ఐటీస్ క్వాలిఫై కాకపోయినప్పుడు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సూసైడ్ చేసుకోవడానికి అంత పెద్ద రీజన్, వాళ్ళకి అది పెద్ద రీజన్ అనిపించవచ్చు, బట్ అంతవరకు డీల్ చేయడానికి వాళ్ళ బ్రెయిన్లో ఏం రన్ అవుతుంటుంది ఆ టైంలో? అంటే కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసి మీ దగ్గరకు వచ్చి ఉంటారు. సో జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తి
ఒక సూసైడల్ అటెంప్ట్కి వెళ్ళిండంటే అది వెంటనే 2 to 3 daysలో అవ్వదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక బ్యాడ్ న్యూస్ అతను నచ్చంది జరగలేదు, రేపే సూసైడ్ చేసుకుందామా అట్లుండదు. ఏ వ్యక్తి అట్లున్నాడు, హీ విల్ సఫర్ ఎ లాట్. వెళ్ళి 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 అల్టిమేట్గా ఎప్పుడైతే దానికి సొల్యూషన్ అనేది ఎక్కడ నుంచి దొరకదో అప్పుడు ఈ సూసైడల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని తీసుకుంటే జనరల్గా ఇంటర్మీడియట్లో చాలా మంది ఎట్లా పోర్ట్రే చేస్తారు, నువ్వు ఎంబీబీఎస్ లేదా మెడిసిన్ చేయకపోతే లైఫ్ లేదు, నువ్వు ఇంజనీరింగ్ చేయకపోతే లైఫ్ లేదు, నువ్వు అది చేయకపోతే లైఫ్ లేదు అని చెప్పేసి పేరెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, అండ్ అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ కాలేజెస్ నుంచి సో మార్క్స్ రావాలి, ఆ మార్క్స్ వస్తేనే ఆ యొక్క నెంబర్ వస్తేనే నువ్వు లైఫ్లో ముందరికి వెళ్ళగలుగుతావు అనే ఒక ప్రెషర్స్ అనేవి చాలా విపరీతంగా బిల్డ్ అవుతుంది. సో ఒక 100 మందిని తీసుకుంటే ఆ 100 మందికి సేమ్ ప్రెషర్ నువ్వు ఎప్పుడైతే ఇస్తావో ఒక్కొక్క బ్రెయిన్ ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుంది. ఒకరు పాజిటివ్గా తీసుకుంటారు, ఒకరు రాకపోయినా వాళ్ళ యొక్క సెల్ఫ్ కెపాసిటీని పెంచుకొని చదువుకుంటారు, కొంతమంది గివ్ అప్ ఇచ్చేస్తారు, ఇంకొంతమంది ఎప్పుడైతే ఈ యొక్క కంప్లీట్ నెగిటివిజం వస్తారో ఈ 100 మెంబర్స్లో ఒకరిద్దరు ఉంటారు అట్లా. సో ఈ ఇద్దరు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు మెల్లమెల్లగా డిప్రెషన్లకు ల్యాండ్ అవుతారు. ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే ప్రతి ఒక్కటి మన యొక్క బిహేవియర్, మనం హ్యాపీ ఉండాలన్నా మనం సాడ్ ఉండాలన్నా కంప్లీట్ నేను చెప్పాను కదా ఈ న్యూరో ట్రాన్స్మిటర్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. సో ఎప్పుడైతే ఈ యొక్క సెరోటోనిన్ అనే హార్మోన్ డ్రాస్టిక్గా తగ్గిపోతుందో నీ యొక్క కంప్లీట్ హోప్స్ అనేవి వెళ్ళిపోతాయి. నువ్వు హ్యాపీగా ఉండవు, ఎనర్జీ ఉండదు, ఇంట్రెస్ట్ రాదు, ఫ్యూచర్ మీద ఫోకస్ ఉండదు. అండ్ ఇది ఒక డిప్రెషన్లో 3 భాగాలు, మైల్డ్, మోడరేట్, సివియర్. ఈ మైల్డ్లో ఈ విధంగా ఉంటుంది. మోడరేట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క యాక్టివిటీ రెడ్యూస్ అయిపోవడము ఈ విధంగా ఉంటుంది. ఇంకా సివియర్ డిప్రెషన్లో ఏంటంటే సూసైడల్ అటెంప్ట్స్, సూసైడల్ థ్రెట్స్, కమిటింగ్ యాక్టివ్ సూసైడల్ యాక్టివిటీస్ ఇట్లుంటాయి అనమాట. ఈ 1 month వ్యవధిలో కానీ 45 days వ్యవధిలో కానీ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ని, వాళ్ళ యొక్క ఏదైతే ఈ పెయిన్ జర్నీలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకోలేకపోతారో డ్యూ టు ది బయాలజీ ఇన్ ది బ్రెయిన్, ఆ యొక్క కంప్లీట్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ వల్ల కంప్లీట్గా ల్యాక్ ఆఫ్ ఏ మోటివేషన్, కంప్లీట్ ఫ్యూచర్ బ్లాంక్ అయిపోవడం. సో ఎప్పుడైతే నీకు ఫ్యూచర్ ఎండ్ అయిపోతుంది, అసలు ఏంది నేను బ్రతికి ఏం లాభం, నేను ఎండు ఏం లాభము అని ఎప్పుడైతే వస్తుందో జనరల్గా అప్పుడు వాళ్ళు సూసైడల్ అటెంప్ట్కి వెళ్తారు. సూసైడ్ ఈజ్ నాట్ ఇన్స్టింక్ట్, ఏదో ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది. రోజు అందరికి బాధలు ఉంటాయి, బాధ ఉన్నంత మాత్రం అందరు సూసైడ్ చేసుకోరు. సో దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్స్ వచ్చినప్పుడు ఈ మనకు మీరు చెప్పినట్టు 45 days ఉంటుంది అంటున్నారు, మినిమం పీరియడ్ అయితే ఉంటుంది. సూసైడ్ అటెంప్ట్స్ ఇన్స్టింక్ట్లో అయితే రాదంటున్నారు. సో ఈ గ్యాప్లో పేరెంట్స్ కానీ నియర్ అండ్ డియర్స్ కానీ ఎట్లా గుర్తుపట్టవచ్చు అసలు ఇతను మెంటల్ స్టేట్ కరెక్ట్ లేదు, వీడేదో తేడా ఉందని ఎప్పుడు గుర్తుపట్టచ్చు? సింపుల్. ఫస్ట్ వచ్చేసి తన యొక్క స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, అండ్ సెకండ్ వచ్చేసి ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ అయితే, అండ్ మాట్లాడే విధానం తగ్గిపోతుంది, సోషల్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అండ్ ఏమంటాం ఏ పని చేయలేకపోతున్నాడు, ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాడు, అండ్ అతను సైలెంట్గా ఉండడం, ఎక్కువ ఆల్కహాల్ లేదా వేరే సబ్స్టెన్స్కి అలవాటు పడ్డం, ఎప్పుడైతే ఇట్లాంటివి ఉంటాయో వాళ్ళు అండ్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 14 days, ఇట్లా ఒక 2-3 రోజులు ఉంటే ఏం కాదు, 14 రోజుల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం దాన్ని డిప్రెషన్ అంటాం. జస్ట్ 2 రోజులు డల్ ఉన్నంత మాత్రం డిప్రెషన్ కాదు. అంటే ఈ మధ్యలో అందరు కామన్ అయిపోయింది డిప్రెషన్లో అది ఇది అంటుంటారు. సో చాలా మంది ఏంటంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మానసిక జబ్బులు ఒక 30-40 రకాలు ఉంటాయి. ఆ 30-40 రకాలకి అందరికీ తెలిసి ఒకే ఒక వర్డ్ డిప్రెషన్. కానీ డిప్రెషన్ అనేది వేరు, రకరకాలు చాలా సబ్జెక్ట్ ఉంటుంది. సో పేరెంట్స్ కానీ ఎవరు డిప్రెషన్ సో ఎందుకంటే వెరీ కామన్ వర్డ్ కాబట్టి. సో ఈ విధంగా ఎప్పుడైతే అబ్నార్మాలిటీస్ వస్తాయో వాళ్ళు ఏదో రాంగ్ వెళ్తున్నట్టు గమనించాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్కూల్స్ కానీ ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ, సో దాట్ ఏంటంటే వాళ్ళ యొక్క థాట్స్ని ఆ యొక్క కంప్లీట్గా ఏదైతే రాంగ్ థింక్ చేస్తున్నారో ఐదర్ వీ కెన్ గివ్ విత్ దెమ్ మెడిసిన్స్, గివ్ దెమ్. అయితే ఒక కేసు చెప్తా. ఒక పర్సన్ మా హాస్పిటల్ అరౌండ్ 10 అవుతుంది నైట్, అర్జెంట్గా తీసుకొని వచ్చినారు వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ బ్రదర్. ఆ బాబుకి 24 years. ఎట్లా తీసుకొచ్చినంటే వాడు ఆ షాప్ దగ్గర కూర్చొని స్ప్రైట్లో పాయిజన్ కలుపుకొని కూర్చుండంట.
వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని చెప్పేసి సో స్ప్రైట్లో తాగుదాం అక్కడనే కూర్చొని తాగి చనిపోదాం అని చెప్పి. సో వాళ్ళ బ్రదర్ వచ్చి అది ఇది ఏంది అని తీసేసినప్పుడు స్మెల్ వస్తే డౌట్ వచ్చి వెంటనే తీసుకొని పక్కనే మన హాస్పిటల్ ఉంటే మన హాస్పిటల్కి వచ్చినాడు. సో కొద్దిసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత తన కంప్లీట్ హోప్లెస్నెస్, లాస్ట్ 5 years నుంచి మేము రిలేషన్షిప్లో ఉండే, ఇట్లా సడన్గా ఇట్లా అవుతుంది, నాకు బతకాలని లేదు అది ఇది అని చెప్పి. సో మేము ఏం చేసినాం, వి జస్ట్ స్టార్టెడ్ దెమ్ అన్ యాంటీ డిప్రెసెంట్స్. జస్ట్ ఒక 1 మెడికేషన్ ఇచ్చినాం. 1 week తర్వాత మళ్ళా రా అని చెప్పి 1 week నవ్వుకుంటూ వచ్చాం. సరే మీరు ఏదైతే మీరు ఆ రోజు ట్రీట్మెంట్ ఇచ్చినారో, ఏదైతే మెడిసిన్, అది నన్ను ఈరోజు సేవ్ చేసి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ యొక్క గర్ల్ ఫ్రెండ్ వదిలేసిపోవడం వల్ల నువ్వు చనిపోతున్నావంటే ఇక్కడ న్యూరోబయాలజీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తా, 5 ఏళ్ల నుంచి నువ్వు ఆ యొక్క గర్ల్ ఫ్రెండ్ లేదా నీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడతారో, వాళ్ళు ఎప్పుడైతే నీతో కాల్లో మాట్లాడి నేను కలిసినా కానీ నీ బాడీలో సెరోటోనిన్ కానీ, డోపమైన్ కానీ, నారెపినెఫ్రిన్ కానీ ఇవన్నీ హై అవుతూ ఉంటాయి. ఎగ్జైట్మెంట్. సో ఎప్పుడైతే నీకు రెగ్యులర్గా నీ బ్రెయిన్ దీనికి ట్యూన్ అయ్యి సడన్గా నీ బ్రెయిన్ దానికి అలవాటు పడ్డది, నువ్వు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినావు, నువ్వు నీ యొక్క కంప్లీట్ న్యూరోనల్ కనెక్షన్స్ ఫామ్ అయిపోయినాయి, నీ బ్రెయిన్లో కంప్లీట్గా లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి నేను ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయితోనే జీవితం, ఆ అమ్మాయితోనే అన్నీ అని చెప్పేసి. కానీ ఎట్ ఏ టైం అది నీతో అది లేదు, లైఫ్లో లేదు అని అనుకుంటావో, నీ బ్రెయిన్లో ఎన్ని కనెక్షన్స్ ఒకటేసారి డల్ అయిపోతాయి. ఓకే, ఒకేసారి మొత్తం న్యూరో ట్రాన్స్మిటర్ విపరీతంగా డల్ అయిపోతాయి, డౌన్ అయిపోతాయి. సో ఎప్పుడైతే అంత పెద్ద స్ట్రెస్సర్ నీకు వచ్చిందో క్వశ్చన్ మార్క్ పడుతుంది. దీంతో పాటు నువ్వు చిన్ననాటి నుంచి మూవీస్ చూసి ఉంటావు, నువ్వు చిన్ననాటి నుంచి ఎన్నో లవ్తో రిలేట్ అయిన మూవీస్ చూసి ఉంటావు, దాని తర్వాత ఎన్నో గివ్ అప్ సిచ్యువేషన్స్ చూసి ఉంటావు. సో అందులో ఏముంటుంది, ఎప్పుడైతే నీకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందో మెజారిటీ ఆఫ్ ది మూవీస్లో కానీ ఇట్లాంటి లైఫ్ ఎండ్ చేసుకోవాలి అనే స్టోరీస్ ఎక్కువగా వింటారు. సో పాస్ట్లో అది అండ్ ఈరోజు నీకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, నేను కూడా అదే అన్నట్టు చాలామంది ఆ లెవెల్లో సూసైడ్ ఐడియేషన్స్ వస్తాయి. చాలా దారుణంగా ఉంటుంది ఆ ఫేస్. నీ హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ అవుతుంటాయి, నీకు ఎనర్జీ ఉండదు, ఏమో అయిపోతుంది, నా లైఫ్ లేదు, నా హోప్ లేదు, నా ఫ్యూచర్ లేదు అని అనుకుంటావు. కాకపోతే అలాంటి సిచ్యువేషన్లోనే మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ విల్ సేవ్ యూ ఫ్రమ్ దాట్. నువ్వు వాళ్ళ దగ్గరికి వస్తే ఈ కంప్లీట్ న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్స్ మళ్ళీ పైకి వచ్చి స్టేబుల్ ఉండడానికి వాళ్ళు మీకు మంచి మెడిసిన్స్ ఇచ్చి మీకు స్టేబుల్ చేసి మళ్ళీ మీకు సెల్ఫ్ మోటివేషన్ రావడం, ఇంకో సెకండరీ ప్లాన్స్ ఉండడం, మళ్ళీ న్యూరోనల్ కనెక్షన్స్ పాత్వేస్ ఫైండ్ చేయడం, ఇట్లా వాళ్ళు మళ్ళీ అద్భుతంగా ఎంతోమంది జీవితం రాణిస్తూ ఉంటారు. సో నేను ఈరోజు ఏదైతే చెప్పినో ఇట్లాంటి సిచ్యువేషన్ 16 years నుంచి 25-27 years వరకు 1 in every 2 or 3 ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు, ఇదే ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో డోంట్ టేక్ రాంగ్ డిసిషన్స్. 100% ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ యువర్ మెంటల్ వెల్నెస్, డోంట్ వరీ. బికాస్ నీకు ఒక జ్వరం వస్తేనే, మైల్డ్ కోల్డ్ వస్తేనే, మైల్డ్ ఫీవర్ వస్తేనే ఎంతమంది డాక్టర్ దగ్గరకు పోతావు? కరెక్ట్. ఏమైనా చనిపోతున్నావా? జ్వరం వస్తే ఇనిషియల్ స్టేజ్ ఎవరు చచ్చిపోరు. ఎప్పుడైతే అది సెప్టిక్ ఎక్కువ హై లెవెల్ ఉంటుందో అప్పుడు చనిపోయే స్టేజ్ ఉంటుంది. జ్వరం వస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నీ బాడీ తట్టుకోలేకపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అక్కడ దగ్గర కొంటే ఇంకో దగ్గరికి వెళ్తావు, యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తావు, ఈ విధంగా చేస్తావు. అట్లాంటిది ఈ యొక్క రాంగ్ డిసిషన్ తీసుకుంటే అసలు నువ్వు ఈ భూమి మీదే ఉండవు. కరెక్ట్. అట్లాంటి దానికి ఎంత చూపించుకోవాలి, నువ్వు ఇంకెంత కేర్ తీసుకోవాలి. కరెక్ట్. చాలామంది ఇది అనుకోవట్లేదు. అండ్ ఇంకోటి మీకు చెప్పానా, డ్యూ టు మెంటల్ హెల్త్ బర్డెన్ ఇండియా $3 trillion లాస్ అయింది లాస్ట్ 10 yearsలో. ఎందుకంటే సింపుల్గా చెప్తా, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, అందులో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10 మంది ఎంప్లాయీస్కి 10 మంది ఫ్యామిలీస్ ఉంటాయి. కంపెనీ యొక్క మేజర్ గోల్ ఏంటి? ఈ సంవత్సరం ₹1,00,000 సంపాదించాలి, ₹1,00,000 రెవెన్యూ రీచ్ కావాలి. ₹1,00,000 రెవెన్యూ రీచ్ కావాలంటే ప్రతి 10 మంది పని చేయాలి.
ప్రతి 10 మంది ఒక్క ప్రొడక్టివిటీ ఇస్తే, అందరు 10,000 ప్రొడక్టివిటీ ఇస్తే కంపెనీ విల్ రీచ్ 1 lakh రెవెన్యూ పర్ యానం. కరెక్ట్. కానీ ఆ 10 మంది ఒకే లెవెల్లో చేస్తానా? చేయ. ఒకరికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, ఒకరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఒకరికి ఆల్కహాల్ ప్రాబ్లం ఉంటుంది, ఒకరికి డిప్రెషన్ ఉంటుంది, ఒకరికి ఇంకో జబ్బు ఉంటుంది, ఒకరికి మదర్ లాస్ అవుతుంది. ఈ విధంగా ఆ కంప్లీట్ టీమ్ ప్రొడక్టివిటీ ఏదైతే 1 lakh రెవెన్యూ తెచ్చుకోవాలో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క మెంటల్ వెల్నెస్ బాగుండదో, ఎప్పుడైతే ఆ కంపెనీ వాళ్ళ యొక్క పేషెంట్స్ మెంటల్ వెల్నెస్ మీద ఫోకస్ చేయదో, ఓవర్ బర్డెన్ ఇస్తారో, ఎక్కువగా తక్కువ టీంతో ఎక్కువ అవుట్పుట్ తెప్పాలని ఏ రోజైతే అనుకుంటారో, వాళ్ళు 1 lakh కాదు కదా 50,000 కూడా దే కాంట్ టర్న్. ఈరోజు ఇండియాలో కొన్ని లక్షల కోట్ల కంపెనీలలో ఇదే నడుస్తుంది. తక్కువ హైరింగ్ చేసుకోవాలి, ఎక్కువ వర్క్ పెట్టాలి, ప్రొడక్టివిటీ తగ్గించుకోవాలి. దీనివల్లనే చాలా గ్రోత్ అనేది 1 yearలో రావాల్సిన గ్రోత్ 4 yearsలో వస్తుంది. 4 yearsలో రావాల్సిన గ్రోత్ 15 yearsలో వస్తుంది. ఓకే, దట్ ఈస్ ది మేజర్ రీజన్. ఈ విధంగా చూసుకుంటే లాస్ట్ 10 yearsలో $3 trillion ఎకానమీ పోయింది. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎనీ కంపెనీ, వెదర్ ఇట్ ఈస్ స్కూల్, వెదర్ ఇట్ ఈస్ కాలేజ్, వెదర్ ఇట్ ఈస్ కంపెనీ, ఒక 10 మంది కలిసి ఒక ప్రోడక్ట్ మీద పనిచేస్తున్నారు, ఒక 10 మంది కలిసి ఒక ప్రొడక్టివిటీ ఒక సర్వీస్ మీద పనిచేస్తున్నారంటే, ఎవ్రీవన్ షుడ్ వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ యొక్క మెంటల్ హెల్త్ మీద చాలా అద్భుతంగా కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఒక ఎంప్లాయీ మంచి టాలెంట్ ఉంటుంది, మంచి స్కిల్ ఉంటుంది, కానీ రెగ్యులర్గా ఈవినింగ్ అయితే ఆల్కహాల్ తీసుకోవడం, ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడం, సిగరెట్స్ తీసుకోవడం, ఆ వచ్చిన అమౌంట్ మొత్తం దీని మీద పెట్టడం, కరెక్ట్, అప్పులలో కూలిపోవడం, ఈ జీతం సరిపోకపోవడం, ఇక్కడ రిజైన్ చేయడం, ఏదో బిజినెస్ పెడదామని పోవడం, అక్కడ ఆ మందు అలవాటే ఉండడం, అందులో లాస్ అవ్వడం, రోడ్ పాలు అయిపోతారు. కరెక్ట్. ఈరోజు మొత్తం ప్రతి పేషెంట్, ప్రతి పర్సన్ 1 in every 10 ఇదే సిచ్యువేషన్ ఉంది. ఈ లూప్ నుంచి బయటపడాలంటే, ఈ యొక్క అడిక్షన్ లూప్ నుంచి కానీ, ఈ యొక్క మత్తు పదార్థాలు, ఇది ఒక ఆల్కహాల్, ఈ యొక్క సైకాట్రిక్ బయటపడాలంటే అర్లీ ఇంటర్వెన్షన్. ఫస్ట్ త్వరగా గుర్తించాలి, త్వరగా ట్రీట్ చేయాలి, అప్పుడు అద్భుతంగా ఆ జీవితం రాణిస్తాడు, ఒక ఆ ఫ్యామిలీ బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఆల్కహాల్ అడిక్షన్ గురించి చెప్తున్నారు. చాలామంది విపరీతంగా ఆల్కహాల్ అనేది సందర్భాలు వచ్చినప్పుడు తాగడం అనేది అది పక్కకి పెట్టేస్తే, కొంతమంది నైట్ నిద్ర రాదని తాగుతుంటారు. స్ట్రెస్ ఎక్కువ, మీరు ఇందాక అన్నట్టు నిద్ర రాకుండా తాగుతుంటారు. లేదంటే ఈ సిగరెట్స్ కానీ ఇవైతే అడిక్షన్, ఇంకా సిగరెట్ హ్యాండీ ఉంటుంది కాబట్టి తాగుతూనే ఉంటారు. వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యారు. సో దే కెనాట్ డూ ఎనీథింగ్. వాళ్ళంతా తొందరగా దాన్ని అడిక్ట్ చేయడం, వాళ్ళంతా జడ్జ్ చేయడం కూడా తప్పు. కాకపోతే అట్లా ఎడిక్ట్ అయినప్పుడు వాళ్ళు తొందరగా బయటికి రావాలంటే ఎట్లా? ఆల్కహాల్ లేదా బెట్టింగ్ యాప్ డిజార్డర్, లేదా ఇంటర్నెట్ అడిక్షన్, లేదా గంజా అడిక్షన్, లేదా సిగరెట్ అడిక్షన్, ఏ అడిక్షన్ అన్నా కావచ్చు, నీ యొక్క బయలాజికల్ సిస్టమ్ సేమ్ రియాక్ట్ అవుతుంది. దాని యొక్క మెకానిజం ఒకటే. నేను అనేది ఏంటంటే, ఈ యొక్క అడిక్షన్ ఈజ్ వెరీ క్రోనిక్ డిజార్డర్. జస్ట్ ఏదో ఒక 2 మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతానేది కాదు. అడిక్షన్ ఈజ్ వెరీ క్రోనిక్. ఆల్కహాల్ తీసుకుంటే ఈరోజు మన ఇండియాలో వెరీ కామన్ అడిక్షన్ ఈజ్ ఆల్కహాల్ అడిక్షన్. ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది అండ్ ఈజీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్రమ్ 50 రూపీస్ నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ వరకు ఆల్కహాల్ అనేది దొరుకుతుంది. కామన్ అయిపోయింది. ప్రతి దగ్గర పోయినా కానీ అదే వస్తుంది. సో చాలామంది ఆల్కహాల్ లైఫ్లో సోషల్ డ్రింకింగ్గా స్టార్ట్ చేస్తారు. డ్రింకింగ్గా స్టార్ట్ చేస్తూ వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అవుతారో, ఎప్పుడైతే రోజు ఎక్కువగా వర్క్ చేసి నైట్ వాళ్ళ యొక్క పాత ట్రెండ్ ఇది, వాళ్ళ తాతలు కానీ ఈ విధంగా నేర్చుకోవడం, ఈ విధంగా చూడడం, ఆ ఫ్యామిలీ పెరిగిన విధానం కూడా ఉంటుంది. అది చూసుకోవడం అండ్ వీళ్ళు కూడా అదే చేయడం, వీళ్ళు మెల్లమెల్లగా అడిక్ట్ అయిపోవడం. ఒక వ్యక్తి రోజు ఒక 90 ml తీసుకునే వ్యక్తి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year డైలీ 1 full బాటిల్ అంటే 720 ml తీసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు ఆల్కహాల్కి అంత సివియర్ టాలరెన్స్ పెరుగుతుందో, ఎప్పుడైతే నువ్వు అంత అడిక్ట్ అవుతావో, నీ యొక్క బాడీలో న్యూరాన్స్, ఆల్కహాల్ అనేది మన యొక్క నరాలను నిద్రపుచ్చిస్తుంది. ఇప్పుడు 10 నరాలు అనుకో, 10 నరాలు, ఇట్లా లక్షల కోట్లు ఉంటాయి మన బ్రెయిన్లో. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటావో ఇట్లా నిద్రపోతాయి. సో నువ్వేమనుకుంటావు, నైట్ వరకు బాగా ఇట్లా వణుకుతూ ఉంటాయి, ఆల్కహాల్ తీసుకున్నాక రిలాక్స్ అవుతావు, నిద్ర వచ్చేసింది అనుకుంటావు.
ఎప్పుడైతే మార్నింగ్ లేస్తావో మళ్ళీ అవి లేస్తుంటాయి. ఈ రెగ్యులర్గా క్రోనిక్గా తీసుకోవడం వల్ల నీ బ్రెయిన్ ఎప్పుడు ఇట్లే ఉండాలనుకుంటుంది, కరెక్ట్, రిలాక్స్ అనుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆల్కహాల్ నీ బాడీకి వెళ్ళదో ఇట్లా లేస్తుంటాయి. ఈ ఎప్పుడైతే లేస్తా ఉంటే నీకు ఇరిటేషన్, చేతులు వణకడం, కోపం రావడం, ఈ చెమటలు రావడం ఇట్లా వస్తుంటాయి. ఇవి తప్పించుకోవడానికి ఏం చేస్తావు, మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటావు, మళ్ళీ ఇట్లా పోతుంది. సో ఇట్లున్నప్పుడు నువ్వు హ్యాపీ ఉంటావు, ఇట్లున్నప్పుడు నీ బాడీ మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఇట్లా అవుతుందో నువ్వు నీ బాడీ నీ కంట్రోల్ ఉండదు. సో ఈ విధంగా ఉండాలి ఎప్పుడు నేను అని అనుకొని ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 12 వరకు ఎప్పుడు ఈ లెవెల్లోనే పెడతారు. ఎప్పుడైతే నీ నరాలన్నీ ఈ లెవెల్లో పడుకుంటాయో నువ్వు ప్రొడక్టివిటీ ఏడుంది, లేదు వర్క్ ఏడుంది, దీని మీదనే ఫోకస్ అయిపోయింది. నీ ప్రొడక్టివిటీ లేదు, నీ ఆలోచన విధానమే లేదు. నువ్వు పిల్లల గురించి పట్టించుకో, వైఫ్ గురించి పట్టించుకో, ఫైనాన్సెస్ గురించి పట్టించుకో, నీ మెయిన్ హెల్త్ గురించి పట్టించుకో. అండ్ ఇంకోటి ఒకటి చెప్పాలంటే ఈరోజు యు నేమ్ ఏ డిజార్డర్, ఒకటి చెప్పు, ఏదైనా ఒక జబ్ పేరు చెప్పు. ఫిజికల్ డిజార్డర్, ఎనీథింగ్, డిప్రెషన్ కానీ, ఇప్పుడు డిప్రెషన్కి ఆల్కహాల్ రీజన్, యాంగ్జైటీ దానికి ఆల్కహాల్ రీజన్, ఓకే, క్యాన్సర్కి ఆల్కహాల్ రీజన్, లివర్ డ్యామేజ్కి ఆల్కహాల్ రీజన్, డయాబెటీస్కి ఆల్కహాల్ రీజన్, హైపర్ టెన్షన్, యాక్సిడెంట్కి ఆల్కహాల్ రీజన్. 1 in every 3 యాక్సిడెంట్స్ ఆల్కహాల్లో. దాని తర్వాత మర్డర్స్ ఆల్కహాల్, రేప్స్ ఆల్కహాల్. అంటే నువ్వు చూడు సమాజంలో ఈరోజు ఎన్నైతే జబ్బులు ఉన్నాయో, ఎన్నైతే క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయో, అయితే క్రైమ్ రేట్స్ ఉన్నాయో, వెనకాలకి తిరిగి చూస్తే ప్రతి 100%లో 90% ఆల్కహాల్ అనేది వెరీ కామన్ అడిక్షన్. అందుకనే ఆల్కహాల్ ఎవరికి తెలియదు అది ఇంత దారుణంగా తయారు చేస్తుంది. నేను అప్పుడు తాగినా అప్పటి వరకు ఎంజాయ్ చేస్తున్నా అనిపిస్తుంది. బట్ మనం తాగిన తర్వాత కూడా చాలా మందిని చూస్తుంటాము బయట, కొంతమందిని చూస్తుంటే వాడు రోడ్ల మీద పడిపోతుంటాడు, ఇష్టం వచ్చిన తిడుతుంటారు. అంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగంగానే అతని లోపల ఉన్న అన్ని బయటకు కక్కేస్తుంటాడు, ఏదో చెప్తుంటాడు, తిడుతుంటాడు. సో ఎప్పుడు ఈ విధంగా అలవాటు అయిపోతుంది. సో ఎప్పుడైతే రెగ్యులర్గా ఇదే విధంగా ఉంటారో, ఈ విధంగా ఉండాలంటే రోజు మంది తాగుతారు అనమాట. సో తాగుతారో వాళ్ళు అడిక్షన్లోకి వెళ్ళిన పేషెంట్స్. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రెషర్స్ వల్లనో, వాళ్ళ యొక్క మమ్మీ ఫాదర్ ఇట్లా ఎప్పుడైతే బాగా టార్చర్ పెట్టి 2-3 రోజులు ఆపిస్తారు, ఏమవుతుంది తెలుసా అప్పుడు, అది డేంజర్. ఎందుకంటే నువ్వు రోజు ఆల్కహాల్ ఇచ్చి పెట్టేటోనివి, ఆల్కహాల్ 3 days నుంచి లేదు, సప్మని నిలబడుతుంది, నర్స్ నిలబడేసి హైపర్ ఎగ్జైట్ అయిపోతాయి. అంటే కోపంగా ఉంటాయి, నువ్వు రోజు ఇచ్చేటోనివి నాకు ఎందుకు ఇస్తలేవు అని చెప్పేసి విపరీతంగా షేక్ అవుతుంటాయి. అప్పుడు నువ్వు లేని శబ్దాలు వినిపించడం, డిఫరెంట్గా మాట్లాడడం, ఇంకో సైకలాజికల్ ఫిట్స్ రావడం, ఓకే, చాలా డెలీరియం అంటారు దీన్ని. వాళ్ళు ఎక్కడున్నా ఏడో ఉన్నట్టు, ఇట్లా సైగలు చేస్తున్నట్టు, చెవులో శబ్దాలు వినిపిస్తున్నట్టు, సీసీ కెమెరాలు పెడుతున్నట్టు, బయట నుంచి డోర్ వేసేయండి అని చెప్పి దాక్కోవడం, ఈ విధంగా పిచ్చి అంటే మెంటల్గా చేస్తారని చాలా మంది జనాలు చెప్తుంటారు. ఎప్పుడైతే మా వాడికి ఇట్లా ఆపుతూనే ఇట్లా చేస్తాడని చెప్పి, దాన్ని డెలీరియం అంటారు. అది చాలా డేంజరస్. సో ఇట్లా చేయొద్దు ఎప్పుడు కానీ. అది ప్రాపర్ డీటాక్సిఫికేషన్ చేయాలి, అది డాక్టర్ దగ్గరనే అవుతుంది. సో డాక్టర్ ఏం చేస్తాడంటే మెడిసిన్స్తో దీన్ని మేనేజ్ చేసుకు మెల్లగా వితౌట్ కాజింగ్ ప్రాబ్లం ఒక 7 days 10 daysతోనే వాళ్ళు నార్మల్ అవుతారు. అది దేంతో అవుతుంది అంటే దీన్ని డీటాక్సిఫికేషన్ అంటారు, సూపర్వైజ్డ్ మెడికల్ డీటాక్సిఫికేషన్. ఇది లేకపోతే చాలా మందికి ప్రమాదము. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఆల్కహాల్ అడిక్షన్ ఈజ్ వెరీ క్రోనిక్ అడిక్షన్. దానివల్ల లైఫ్స్ పోతాయి, ఫ్యామిలీస్ పోతాయి, ఒక ఎంపైరే పోతుంది, వాళ్ళ కుటుంబంలో ఒక తరమే వెళ్ళిపోతుంది, వాళ్ళ ఆస్తులే వెళ్ళిపోతాయి. కరెక్ట్. ఈజీగా ఏదో 2 గోళీలు ఇస్తే తగ్గిపోతాను కాదు, మీరు ఎప్పుడు ఇంట్లో తగ్గాలని ట్రై చేయొద్దు. ఖచ్చితంగా డాక్టర్ సూపర్విజన్లో మెడికల్ డీటాక్సిఫికేషన్లో తగ్గించుకోవాలి. అండ్ దాని తర్వాత తగ్గిన తర్వాత ఓరియంట్ అయిన తర్వాత దానికి మళ్ళీ ట్రీట్మెంట్ మోడాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ మొత్తం ఆల్కహాల్ డీ అడిక్షన్ ట్రీట్మెంట్ సంవత్సరం ఉంటుంది. అంటే మెడిసిన్స్ మొత్తం మెడిసిన్స్ థెరపీస్, కాంప్లెక్స్ ట్రీట్మెంట్ 1 year ఉంటుంది అకార్డింగ్ టు బుక్స్. 12 months ఉంటుంది. ఫస్ట్ ఒక 2 months ఆపుతాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, అవును, మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాం, మళ్ళీ 10 days ఆపుతాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అట్లా మల్టిపుల్ అటెంప్ట్స్, ఓకే, ఒక 5-6 attempts తర్వాత
ఆపుతాడు. చాలా మందికి ఓపిక లేదు ఈ రోజుల్లో, వెంబడే అయిపోవాలి, వెంటనే అయిపోవాలి అని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏమంటే 2 సార్లు ఒప్పుకుంటారు. సరే మందే తాగేది అనుకుంటారు. కానీ అదే ఫ్యామిలీ ఎప్పుడైతే పర్సన్ ఒక ఇంటికి డిపెండెంట్ ఉన్న పర్సన్, అతను లేకుంటే ఈరోజు ఫైనాన్సెస్ లేవు, ఈ ఇల్లు ఇబ్బంది అవుతుంది అనే పర్సన్, ఇఫ్ యూ మెట్ విత్ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా బ్రెయిన్కి డ్యామేజ్ అయితే అది ఇంకో మళ్ళీ పెద్ద ట్రామా. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఆల్కహాల్ అనేది చాలా కామన్ అడిక్షన్. ఆల్కహాల్ వల్ల ఎంతోమంది సఫర్ అవుతున్నారు. మీరు అనవసరంగా హెజిటేట్ చేసుకోకండి ఇనిషియల్గా, ఎందుకంటే ఆల్కహాల్ ప్రతిదానికి ఆల్కహాలే రీజన్. దాన్ని స్టాప్ చేయాలంటే చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంతలో పోయేదానికి తర్వాత ఒక లైఫే పోగొట్టుకునేటట్టు చేసుకోకండి. ఓకే, సో ఇది నేను చెప్పాల్సిందే. ఇక్కడ నుంచి మనం పక్క వచ్చేసి టీనేజర్స్లో కానీ చిన్నపిల్లలు, మన రీసెంట్గా ఒక వీడియో చూసిన, ఒక అమ్మాయి ఇట్లా పడుకొని ఇట్లా ఫోన్ అవుతూ ఉంటారు నైట్ 2 గంటలకు. వాడు ఈ మధ్యలో పబ్జీ గేమ్ ఆడుకుంటా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే చిన్న పిల్లలు లైక్ 6-7 years, 1-2 years, 3 years వచ్చిన వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే పేరెంట్స్ ఫోన్ ఇవ్వడం ద్వారా ఎడిక్షన్ వస్తుంది. సో నేను దీని గురించి ఒక రీసెర్చ్లో చదివింది ఏంటంటే, ఎప్పుడైతే మన బ్రెయిన్ అనేది చిన్నప్పటి నుంచే బ్రెయిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫోన్ అనేది వాడడం వల్ల మన బ్రెయిన్ అనేది ష్రింక్ అయిపోతుంది. సో వాళ్ళ లోపల అందరికి ఉండాల్సిన విధంగా పిల్లలు డెవలప్ కారు అని చెప్పేసి విన్నా. అండ్ రీసెంట్గా అది చూస్తుంటే కూడా నిజం అనిపిస్తుంది. సో దాంట్లో ఎంత నిజం? నేను ఏమంటున్నానంటే మీరు చెప్పింది కరెక్ట్. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. పుట్టిన పిల్లలకు అందరి బ్రెయిన్ సేమ్, అందరికి అదే విధంగా ఉంటుంది, మోర్ ఆర్ లెస్. ఓకే, సో దీనికి ఒక రీసెర్చ్ చెప్తా, మన బ్రెయిన్ ఎట్లా డెవలప్ అవుతుంది చెప్తా. సో అమెరికాలో ఒక రీసెర్చ్ చేసినారు, ఏంటంటే హౌ పీపుల్ విల్ లర్న్ థింగ్స్. అంటే ఒక పుట్టిన బ్రెయిన్ ఏ విధంగా థింగ్స్ నేర్చుకుంటారు. అయితే 2 rooms, ఇది ఒక 2 rooms, ఒక కిటికీ ఉంటుంది. 2 roomsలో ఒక 30-40 నాన్ పాయిజనస్ స్నేక్స్, పాయిజన్ ఉండదు, పాములన్నీ. ఓకే, 2 roomsలో కామన్. 2 పిల్లలను పెట్టినారు. 2 years పెట్టినప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే మదర్ ఫాదర్. ఒక పాప వాళ్ళ మదర్ ఫాదర్ లుక్ ఏమో యాంగ్షియస్, అంటే టెన్షన్, భయపడుతున్నట్టు. ఇంకో వాళ్ళు నవ్వుకుంటుంటారు. సో ఆ బాబు ఎప్పుడైతే ఆ యాంగ్షియస్ ఉన్న మదర్ ఫాదర్ని చూస్తారో వాళ్ళు ఏమనుకుంటారు, బాబు ఏమనుకుంటాడు, అమ్మో వాళ్ళు భయపడుతున్నారంటే ఇవి డేంజర్ అని చెప్పి వీడు కూడా ఏడవడం మొదలు పెడతాడు. ఇంకో బాబు వాళ్ళు నవ్వుతున్నారంటే ఇవి టాయ్స్ అని వీడు కూడా పాములతో ఆట ఆడుకుంటాడు. ఓకే, సో ఇక్కడ మొత్తం చెప్పేది ఏంటంటే 1 నుంచి 4-5 సంవత్సరాల వ్యవధిలో యువర్ బ్రెయిన్ విల్ డెవలప్ ఓన్లీ త్రూ లిజనింగ్, సీయింగ్. శబ్దాల వల్ల, చూడడం వల్ల నువ్వు మొత్తం డెవలప్ అవుతావు. నువ్వేమైతే చూస్తావో, నువ్వేమైతే వింటావో నువ్వు ఆ విధంగా అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుట్టిండు బాబు, ఇక్కడ వెంటనే నువ్వు US తీసుకొని పోయినావు, ఎట్లా మాట్లాడతాడు ఆఫ్టర్ 3 years? ఆబ్వియస్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, US అసెంట్ ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది. అవును. అదే బాబు నీడ పెంచితే ఈ విధంగా ఉంటుంది. అదే బాబుని ఒక హిందీ మాట్లాడే ఫ్యామిలీలో పెంచితే హిందీ, అదే బాబుని కన్నడ మాట్లాడడం పెంచితే కన్నడ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదైతే వింటారో ఆ యొక్క న్యూరోనల్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయి, ఏదైతే చూస్తారో ఆ విధంగా న్యూరోనల్ కనెక్షన్స్ డెవలప్ అవుతాయి, అండ్ ఆ విధంగా ఆ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఒక మదర్ ఫాదర్ వాళ్ళ యొక్క టైంని సేవ్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని కాపాడుకోవడానికి, వాళ్ళు పీస్ఫుల్గా ఉండడానికి పిల్లలకు టీవీ ఆన్ చేయడం, మొబైల్ ఇవ్వడం, అందులోకి వీళ్ళ మదర్ ఫాదర్సే చేస్తున్నారు. ఇట్లా మళ్ళీ పిల్లగాని మీద చెప్తారు, కరెక్ట్, ఇచ్చేసి వింటలేడని చెప్తారు. నువ్వు అంతా చేసిన తర్వాత మళ్ళీ నువ్వు వాడి మీద చేస్తే వాడేం చేస్తాడు, వానికి ఏం తెలుసు బాబుకి, చిన్న బాబుకి ఏం తెలుసు అండి, వాట్ హీ నోస్. బట్ టీవీ అంటే ఏంది, రిమోట్ అంటే ఏంది, గేమ్ అంటే ఏంది, నువ్వు నేర్పినంత వరకు వానికి ఏం తెలుస్తుంది. నువ్వు నేర్పించి, నువ్వు అలవాటు చేపించి, నువ్వు మళ్ళీ వాని మీద నిందేస్తావు. అప్పుడు ఆబ్వియస్గా పిల్లలు ఎట్లా పెరుగుతారు, రాంగ్ వేలో పెరుగుతారు. సో నువ్వు నీ యొక్క ప్రొడక్టివిటీ కోసం పిల్లలకు మొబైల్ అలవాటు చేసి వాడి బ్రెయిన్ డెవలప్ అయ్యే టైంలో ప్రాపర్గా డెవలప్ అవ్వకపోగా వాడు మెచ్యూరిటీ 6-7 years వచ్చే టైంలో మొత్తం నువ్వు వాని మీద నిందేసుకుంటా, మొత్తం నువ్వు ఇట్లయితున్నావు, వాడు ఇట్లున్నాడు, వీడు కంపారిజన్ చేసుకుంటా, ఆ ఎన్విరాన్మెంట్లో ఒక బాబు పుట్టినాక వానికి
బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా కాలే. దాంతోపాటు దానిపైన నువ్వు రెగ్యులర్గా వాని మీద నిందేసుకుంటే చెప్తావు, ఫోన్ వాడదు కొడతావు, ఫోన్ వాడితే మళ్ళీ కొడతావు, బయటికి పోకుండా రిస్ట్రిక్ట్ చేస్తావు, బయటికి అసలు ఆడుకోవట్లేదు, రిస్ట్రిక్ట్ చేస్తావు, దాంతో కండిషన్స్ పెడతావు, ఈ కండిషన్ ఉంటే నీకు మొబైల్ ఇస్తా, ఈ కండిషన్ ఉంటే మొబైల్ ఇస్తా అని చెప్పేసి అట్లా ఆ ఎన్విరాన్మెంట్లో ఒక బాబుని పెంచినాక వాడు 14-15 ఇయర్స్ వచ్చినాక మదర్ ఫాదర్ శత్రువులు అయిపోతారు. వాడు ఏదైతే వాడి ఒక 14 సంవత్సరాలు అద్భుతంగా పెరగాలో అది మొత్తం చాలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ పెరుగుతారు. అప్పుడు ఆబ్వియస్గా వాడు మంచిగా ఎందుకు అవుతాడు? ఈ రోజుల్లో ప్రతి ఒక్క పేరెంట్ అదే చేస్తున్నారు. మా దగ్గర రోజు 20 ఎంక్వైరీస్ వస్తే 18 ఎంక్వైరీస్ ఇవే ఉంటాయి. సో వీళ్ళే ఇప్పుడు ఈ పిల్లలు మీరు అన్నాడు ఈ డెవలప్ కాకపోవడం, ఇప్పుడు యూట్యూబ్లో అయితే రిస్ట్రిక్షన్ లేదు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో రిస్ట్రిక్షన్ లేదు, అన్ని చూసేస్తారు వాళ్ళు 6-7 ఇయర్స్ 10 ఇయర్స్కి వచ్చేసరికి. సో వీళ్ళే రేపన్నాడు నేను రీసెంట్గా 2-3 కేసెస్లో చూసిన వాళ్ళు, వాళ్ళంతా దొరికిన వాళ్ళంతా మైనర్స్, దొంగతనం కేసుల్లో కానీ మర్డర్ కేసులో కానీ దొరికిన వాళ్ళంతా వీళ్ళు. సో అంటే ఇట్లాంటి వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి 100% అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనమే తీసుకుందాం, నేను వాడినప్పుడు ఫోన్స్ లేవు, మనం చిన్న ఉన్నప్పుడు బ్యాక్ టు నియర్ 2000s మొబైల్స్ లేవు, డిజిటలైజేషన్ ఇంత లేదు. మనము రిలేషన్షిప్స్తో పెరిగినాం, ఆప్యాయాలతో పెరిగినాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు టైర్ ఆట ఆడుతుండే, చిన్న చిన్న గేమ్స్ ఆడుతుండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గోటీలాటనే తీసుకో, ఆ గేమ్ ఆడాలంటే ఎంత మంది ఇన్వాల్వ్ అవుతారు? ఒక 10-15 మంది ఈజీ ఇన్వాల్వ్ అవుతారు, 10 మంది ఇన్వాల్వ్ అవుతారు. అందులో ఒక టీం ఉంటుంది, టీమ్ యాక్టివిటీ ఉంటుంది, దాని తర్వాత రాగద్వేషాలు ఉంటాయి, దాని తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, దాని తర్వాత విన్ అయిన తర్వాత ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళి తినడం ఉంటుంది. అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారంటే ఒక యూనియన్, ఒక 10 మంది కలిసి ఒక ఆటను ఎట్లా ఆర్గనైజ్ చేయాలని నువ్వు ఆ రోజే నేర్చుకున్నావు. ఓకే, ఈరోజు ఎవరు నేర్చుకుంటున్నారు? ఈరోజు చూస్తున్నారు, ఫోన్లో PUBG ఆడుకుంటే తిట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది పాండమిక్ అవుతుంది. కోవిడ్ ఎట్లయితే అయిందో బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ ఇన్ చిల్డ్రన్, ఈ రోజులో 1-2 లక్షల పేరెంట్స్ చంపడం పెద్ద విషయం కాదు. కరెక్ట్, అవును. డబ్బు అందరి దగ్గర ఉంది, కానీ వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళకి తగ్గట్టు పెరగట్లేదు, చాలా సఫర్ అవుతున్నారు పేరెంట్స్. సో ఇక్కడ చేంజ్ కావాల్సింది ఫస్ట్ పేరెంట్స్. ఒక బాబుని కనాలంటే కౌన్సిలర్స్, డాక్టర్స్ చాలా మంది అడ్వైజెస్ తీసుకుంటారు. కరెక్ట్, 9 నెలలు చాలా పర్టికులర్గా ఉంటావు, చాలా జాగ్రత్తగా చూసుకుంటావు, కష్టపడతారు. మళ్ళీ బాబు వచ్చినాక పిల్లలు వచ్చినాక పట్టించుకో. ఎంతసేపు వాడు ప్రాపర్గా పెరుగుతుండా, పాలు తాగుతుండా, తింటుండా, ఇవే ఉంటాయి. కరెక్ట్, సేఫ్టీ గురించే చూస్తున్నావు. వాడు ఎక్కడ పోకుండా వాడు సేఫ్గా ఉండాలనేది చూస్తున్నావు, కానీ వాడి బ్రెయిన్ డెవలప్ అవుతుందా, వాడి బ్రెయిన్ ప్రాపర్గా వెళ్తుందా, గ్రోత్ ప్రాపర్గా వెళ్తుందా, అది ఎవ్వరు పట్టించుకోవట్లేదు డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఏ రోజైతే బాబు పుట్టినాక కూడా ఆ యొక్క అలవాట్లు నేర్చుకొని దానికి ఒక పోస్ట్ కన్సెప్చువల్ ట్రైనింగ్ తీసుకొని ఒక చిన్న బేబీని ఎలా పెంచాలి, ఫస్ట్ 4 years ఆఫ్ లైఫ్లో ఏం జరుగుతుంది అని చిన్న యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తుంది పేరెంట్స్కి. ఓ చిన్న యూట్యూబ్ ఏదో ఒక డాక్టర్ చెప్తూనే ఉంటారు, కానీ అది వినరు. అర్థమైందా? అంత పోయే వరకు అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి వాడి మీద నిందేసుకోవడం, వాళ్ళ మీద వేయడం, ఈ విధంగా ప్రతి 100 మందిలో 90 మంది ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే 17 ఏళ్ళకే రకరకాల ఇబ్బందులు, 17 ఏళ్ళకే వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉండడం, 15 ఏళ్ళకే మర్డర్స్, 15 ఏళ్ళకి ఈ విధంగా అవుతున్నాయి. రాబోయే రోజులు ఇది ఆపకుండా ఇంకా ఎక్కువగా అవుతుంది. కరెక్ట్. సో మీరు చెప్తున్న ఈ దీంట్లోకి వెళ్తే ఎక్కువగా వినిపించే టర్మ్ అంటే యాంగ్జైటీ. మెంటల్ హెల్త్లో వచ్చేసరికి యాంగ్జైటీ అంటారు, డిప్రెషన్ అంటారు. సో ఈ యాంగ్జైటీ అంటే ఏంటిది? మీరు ఇందాక చెప్పినట్టు మన బయోలాజికల్లో హార్మోన్స్ అన్న డోపమిన్ గురించి చెప్పారు. సో ఈ యాంగ్జైటీ, డోపమిన్ ఎట్లా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఒకసారి క్లియర్గా చెప్పండి. యాంగ్జైటీ అనేది ఒక లెవెల్ వరకు ఒక మనిషికి చాలా హెల్ప్ఫుల్. కరెక్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు రేపు ఎగ్జామ్ ఉంది, ఒక 1 monthలో ఎగ్జామ్ ఉంది. కరెక్ట్. నువ్వు 9 నెలల నుంచి చదువుకోలే, అరే 1 monthలో ఎగ్జామ్ వస్తుంది, నేను ఇప్పుడు చదవకపోతే నేను ఫెయిల్ అవుతా, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నువ్వు యాంగ్షియస్గా అవుతావు. ఎప్పుడైతే యాంగ్జైటీ నీలో మొదలవుతుందో నువ్వు బుక్ తీసి చదవడం మొదలు పెడతావు. కరెక్ట్. ఆ యొక్క యాంగ్జైటీ లెవెల్లో నువ్వు బాగా నీ పర్ఫార్మెన్స్ రోజు 10 గంటలు పడుకునే నువ్వు
ఆ ఎగ్జామ్ యాంగ్జైటీలో, ఆ యొక్క పాజిటివ్ యాంగ్జైటీలో నువ్వు రోజు 5 గంటలే పడుకుంటావు, టాస్క్ కంప్లీట్ చేస్తావు. గుడ్ యాంగ్జైటీ ఇది. సో దిస్ ఈజ్ టాస్క్ కంప్లీట్ చేస్తావు, ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కామ్ అయిపోతావు. కరెక్ట్. సో ఒక యాంగ్జైటీ ఒక లెవెల్ వరకు హెల్ప్ఫుల్. జనరల్గా యాంగ్జైటీ అనేది ఒక జబ్బు, అది అందరికి ఉండదు. ఎట్లా ఉంటుంది యాంగ్జైటీ అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇది నా మీద పడితే ఎట్లా, ఇప్పుడు వాచ్ ఉంది, ఇది పేలిపోతే ఎట్లా, ఇది ఉంది, ఇది పేలిపోతే ఎట్లా, పైనుంచి ఫ్యాన్ కింద పడితే ఎట్లా, దాని తర్వాత ఆ ఏసీ పేలితే ఎట్లా, నేను నెక్స్ట్ బయటికి ఎట్లా వెళ్ళాలి, బయట ట్రాఫిక్ ఉంటుందేమో, ఆ ట్రాఫిక్తో నేను పోలేనేమో. అర్థమైనా? ప్రతి దానికి, ప్రతి సిచ్యువేషన్కి ఉంటుంది. ఇది సివియర్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది టైప్. దాని తర్వాత ఫోబియాస్. అవును. హైట్ అంటే కొంతమందికి భయం, క్లోజ్డ్ స్పేస్ అంటే భయం, వాటర్ అంటే, ఒక 10 మందితో కలవాలంటే భయం, వాటర్ అంటే భయం, ఒక 10 మంది ముందర మాట్లాడాలంటే భయం. సో నేను ఏమంటున్నానంటే యాంగ్జైటీ ఈజ్ ఎ కాంప్లెక్స్ డిసార్డర్. జనరల్గా ఒక 2 నిమిషాలు టెన్షన్ పడితే యాంగ్జైటీ కాదు. అనుక్షణం ఆ యొక్క టెన్షన్లోనే బ్రతుకుతారు, అనుక్షణం ఆ యొక్క ఆలోచనలోనే బతుకుతారు. ఎప్పుడైతే అట్లా ఒక పర్సన్ సఫర్ అవుతున్నాడో అతనికి యాంగ్జైటీ ఉన్నట్టు. కొంతమందికి హెల్త్ యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళ బాడీలో ఏముండదు, ఏదో అవుతుంది అని చెప్పేసి మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్ని ప్రూఫ్స్ చూపించినా కానీ వాళ్ళు నమ్మరు. సో ఇట్లా అనేక విధాలుగా ఈ యొక్క డిజార్డర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఇట్లాంటి సిమ్టమ్స్, అనుక్షణం ఒకటే ఆలోచన లేదా అనుక్షణం భయంతో ఎప్పుడైతే మీ జీవితం అనేది ఉంటుందో, దట్ ఈజ్ యాంగ్జైటీ డిజార్డర్. అండ్ దానికి ఒక స్ట్రక్చరైజ్డ్ ట్రీట్మెంట్ అండ్ చాలా క్రోనిక్ ట్రీట్మెంట్ అండ్ చాలా పర్టికులర్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు ఇందాక చెప్పిన హెల్త్ యాంగ్జైటీ, సో చాలామందికి అంటే నేను చూసిన అనమాట, డాక్టర్స్ కూడా వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తుంటారు ఏంటంటే, వానికి జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఆ సిమ్టమ్ని తీసుకుపోయి గూగుల్లోనో ChatGPTకో ఇస్తాడు. సో అది ఇస్తే అది ఒక 5-6 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, ఇందులో మీకు ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు అని చెప్తుంది. సో వాళ్ళు దానికి మళ్ళీ భయపడుతూ ఉంటారు. ఈ ఎక్స్ట్రా గూగులింగ్ ఇది ఏదైతే వచ్చిందో, గూగుల్ కానీ మనం సెర్చ్ చేయడం వల్ల ఇంకా యాంగ్జైటీ పెరుగుతుంది. సో దీని గురించి ఇట్లాంటివి అన్నప్పుడు మనము ఎట్లా డీల్ చేయాలి? ఈ రోజుల్లో ఏ నాలెడ్జ్ అని ఎక్కడి నుంచి అని తెచ్చుకోవచ్చు. కరెక్ట్. అర్థమైందా? ఎవరన్నా ఏమైనా తెలుసుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, జ్వరం ఉంది, జ్వరం ఎన్ని రకాలుగా వస్తుంది? జ్వరం రావడానికి 100 రీజన్స్ ఉంటాయి. నువ్వు ఒక ఆర్టికల్ చదివినావు, ఆర్టికల్ ఏముంది, ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఈ సిమ్టమ్స్ వస్తే డెంగ్యూ ఉండొచ్చు అని అంటాడు. కానీ నీకు డెంగ్యూ ఉండదు. అంటే స్నాప్ షాట్ ఆఫ్ ది డిసీజ్. జనాలు చదివేది స్నాప్ షాట్ ఆఫ్ ది డిసీజ్, స్నాప్ షాట్ ఆఫ్ ది సిమ్టమ్. ఆ యొక్క సిమ్టమ్ యొక్క డైరెక్ట్ షాట్ని నువ్వు చదువుతున్నావు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క ఫింగర్ ప్రింట్ వేరే ఉంటుంది, ఎవరి DNA ఈక్వల్ ఉంటుంది. కరెక్ట్. అదేవిధంగా అందరి సిమ్టమ్స్ ఒకేలా ఉండవు. నీకు ఒక విధంగా ఉండొచ్చు, వాడికి ఇంకో విధంగా ఉండొచ్చు, ఇంకొక విధంగా ఉండొచ్చు. నువ్వు ఏదైతే ఆర్టికల్ చదివినావో అది ఒక స్పెసిఫిక్ పేషెంట్ది. కరెక్ట్. వాడికి అట్లా అయిందని చెప్పి నీకు అట్లా కాదు. ఇది ChatGPT చెప్పదు, గూగుల్ చెప్పదు, ఇంకో 100 AIs వచ్చినా కానీ చెప్పదు. సో ఎక్స్ట్రా గూగులింగ్ కూడా చేయకపోవడం మంచిది. అది ఎప్పటి నుంచో చెప్తుంటారు. సో దాని ఎక్స్పర్ట్స్, ఇన్ అండ్ అవుట్ తెలిసిన వాళ్ళు, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు అది ఏంది అని చెప్పేసి. సో నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఓన్లీ స్నాప్ షాట్ ఆఫ్ ది సిమ్టమ్ చూసుకొని అది అనుకొని ఆ అపోహలో తిరుగుతుంటారు. కానీ దాని వెనకాల చాలా సైన్స్ ఉంటుందండి, అంత ఈజీ కాదు. సో ఈ యాంగ్జైటీ కానీ ఇవన్నీ రావడానికి మీరు చూసిన వాటిలో మేజర్ రీజన్ ఏమంటారు? అంటే మన బయాలజీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏం ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది? ఈ యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఏంటంటే జబ్బు. ఇది జస్ట్ ఏదో 2 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది, పోతుందని కాదు. ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్ చెప్పాను కదా. ఇప్పుడు సింపుల్ అండి, ఏ మానసిక జబ్బు అయినా, ఇప్పుడు డయాబెటీస్ తీసుకోండి, దేనికి వస్తుంది? ఇన్సులిన్ తక్కువ ఉంటే డయాబెటీస్ వస్తుంది. కరెక్ట్. డయాబెటీస్ వారం వచ్చింది పోయిందని ఎవరని చెప్పిండా? లైఫ్ లాంగ్ ఉంటుందా? హైపర్ టెన్షన్ ఉంది, బీపీ గోళీలో 4 రోజులు వాడినా బీపీ తగ్గిపోయింది ఇంకా వాడనని చెప్పిండా? చెప్పలేదు. నెక్స్ట్ థైరాయిడ్ ఉంది,
అదే థైరాయిడ్ ఒక 3 days అయిపోయింది, థైరాయిడ్ ఇంకా వాడనని చెప్పిరా? లేదు. అనేది ఏంటంటే ఇవన్నీ క్రోనిక్ డిజార్డర్స్, దీస్ ఆర్ మెయింటెనెన్స్ డిజార్డర్స్. అట్లాగే మానసిక జబ్బులు కూడా మెయింటెనెన్స్ డిజార్డర్స్. ఓన్లీ ఫ్యూ విల్ హ్యావ్ కంప్లీట్ రిజంప్షన్, అంటే ఇంకా అసలు ఏం తీసుకోకపోయినా కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. అది ఎప్పుడు ఇనిషియల్ టైంలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. జబ్బు వస్తుంది అన్న వెంటనే నువ్వు యాక్ట్ చేసినావు అనుకో, నువ్వు లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు అది క్రోనిక్గా పెరిగి 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 లాస్ట్కి వచ్చినప్పుడు మానసిక జబ్బులు అనేవి మెయింటెనెన్స్ డిజార్డర్స్. దే ఆర్ నాట్ నో పర్మనెంట్ క్యూర్, దే ఆర్ మెయింటైనబుల్. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే మెయింటైన్ అవుతుంది. సో యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఓసిడి కానీ, స్కిజోఫ్రేనియా కానీ, బైపోలర్ కానీ, ప్రతి ఒక్క ఏదైతే క్రోనిక్ డిజార్డర్, అడిక్షన్ కానీ, ఇవన్నీ మెయింటైనబుల్ డిజార్డర్స్. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివిన, WHO కూడా రికమెండ్ చేస్తుంది ఎవ్రీడే మన మనిషి అనేవాడు 6 to 8 hours పడుకోవాలి, పడుకుంటేనే వాడి బ్రెయిన్ అనేది నైట్ రిపేర్ అవుతుంది అని చెప్తారు. సో ఈ స్లీప్ డిజార్డర్ చాలామందికి స్లీపే పట్టదు కొంతమందికి అయితే. సో ఈ స్లీప్ అనేది కొంతమంది ఏంటంటే స్లీప్ పడుకోకపోతే ఒక 2 గంటలు సేవ్ చేసుకొని ఏదైనా పని చేసుకోవచ్చు కదా, లేదంటే డబ్బులు సంపాదించవచ్చు కదా అనుకుంటారు, స్లీప్ కాంప్రమైజ్ అవుతారు. సో ఈ స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన మెంటల్ హెల్త్కి? మనకు ఫుడ్ ఎట్లానో, మనకు ఫుడ్ బాడీలో బ్లడ్లో ఎట్లయితే కార్బోహైడ్రేట్స్ ఇచ్చి ఎనర్జీని జనరేట్ చేస్తుందో, బ్రెయిన్ కూడా అది రీసెట్ అవ్వడానికి, బ్రెయిన్ దాని యొక్క యాక్టివిటీస్ ప్రాపర్గా చేసుకోవడానికి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది ఈ రోజుల్లో ఈ యొక్క సర్కేడియన్ రిథమ్స్, అంటే బయలాజికల్ రిథమ్స్ అనేవి ఉంటాయి బ్రెయిన్కి, అంటే ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో లేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ 2 types ఆఫ్ హార్మోన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, ఆరెక్సిన్స్ అండ్ మెలటోనిన్. సో ఈ ఒరెక్సిన్స్ అంటే ఏంటంటే ఇవి మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి ఈవినింగ్ 8 or 7 వరకు మెల్లగా పెరుగుతూ మధ్యాహ్నం ఎక్కువ హై అయి మెల్లగా తగ్గుతూ ఈవినింగ్ వరకు తగ్గిపోతుంది. సో ఈ ఒరెక్సిన్స్ అనేవి ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో అది కంప్లీట్గా నీ యొక్క బ్రెయిన్లో ఏవైతే స్లీప్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటన్నిటిని క్లోజ్ చేస్తుంది. సో అందుకని నువ్వు యాక్టివ్ ఉంటావు. ఎప్పుడైతే ఈ ఒరెక్సిన్స్ తగ్గుతుందో ఈవినింగ్ పూట మెల్లగా తగ్గుతూ వస్తుంది, మెల్లగా మెలటోనిన్ అనేది పెరుగుతూ ఉంటుంది నైట్ టైం. ఎప్పుడైతే మెలటోనిన్ అనేది పెరుగుతూ ఉంటుందో ఈ స్లీప్ ప్రమోటింగ్ రీజియన్స్ని వేకప్ చేస్తాయి. అందుకనే నువ్వు పడుకుంటావు. అంటే ఒక బాడీ ఒరెక్సిన్స్ అండ్ మెలానిన్ ఈ రెండిటి మధ్యలో నడుస్తూ ఉండాలి. కానీ ఈ యొక్క సైకిల్ని మొత్తం డిస్టర్బ్ చేసుకుంటున్నారు. నువ్వు మెలనిన్ రిలీజ్ అయ్యే టైంలో లేచి ఉండడం, ఒరెక్సిన్స్ రిలీజ్ అయ్యే టైంలో పడుకోవడం, ఈ విధంగా ఈ యొక్క యాక్టివిటీని ఎప్పుడైతే క్రబ్ చేస్తున్నావో, ఎప్పుడైతే ఆ యొక్క న్యూరోనల్ పాత్వేస్ నువ్వు ఇవి యాక్ట్ చేస్తున్న రెసిస్టెన్స్ వస్తుందో నీ బాడీ అనేది ఆ రిసెప్టార్స్ అనేవి డౌన్ రెగ్యులేట్ అయిపోతాయి. అందుకనే వర్క్ చేయవు. అందుకని మనం ఏం చేస్తాము, ఆ స్లీప్ ఎందుకు రావట్లేదు? స్లీప్ రావడానికి, స్లీప్ అనేది ప్రైమరీ డిజార్డర్ కాదు, స్లీప్ అనేది సెకండరీ డిజార్డర్. ఏదో ఒక ఇష్యూ వల్ల స్లీప్ రాదు. కరెక్ట్. స్లీప్ డైరెక్ట్గా జబ్బులాగా ఉండదు. స్లీప్ ఈజ్ సెకండరీ డిజార్డర్ డ్యూ టు సమ్ ప్రైమరీ డిజార్డర్. ఓకే. సో అది ఏదో ఒక డిప్రెషన్ ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, ఆల్కహాల్ ఇష్యూ ఉండొచ్చు, తర్వాత వేరే ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు. సో ఫస్ట్ వాటిని మనం టార్గెట్ చేసి దాని తర్వాత స్లీప్ మీద ఫోకస్ చేసి స్టెప్ బై స్టెప్ దాన్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఈ స్లీప్ డిజార్డర్ని తగ్గచ్చు. ఎవ్రీవన్ ఆర్ సఫరింగ్ విత్ స్లీప్ డిజార్డర్ నౌ డేస్. సో ఆ స్లీప్ అనేది ఎప్పుడైతే మీకు పీస్ఫుల్గా ఉంటుందో, స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటుందో, మీ యొక్క యాక్టివిటీ కానీ, మీ యొక్క కంప్లీట్, మీ యొక్క ఫోకస్, మీ యొక్క డెవలప్మెంట్, గ్రోత్ కంప్లీట్గా ప్రాపర్గా వెళ్తుంది. ముందుకెళ్తే ఈ డోపమీన్ అంటారు సార్, ఈ డోపమీన్ అంటే ఏంటిది? ఈ డోపమీన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఒక నరం నుంచి ఇంకో నరం, ఈ 2 నరాలు మాట్లాడుకోవాలి అంటే డోపమీన్ అనేది మాట్లాడుకుంటుంది. సో ఈ డోపమీన్ ఎక్కువగా మన బ్రెయిన్లో సెక్రీట్ అవుతుంది. సో ఎప్పుడు ఒక డోపమీన్ ఒక లెవెల్ వరకు మన యొక్క బ్రెయిన్ యాక్టివిటీస్ రివార్డింగ్ పాత్వే.
నువ్వు క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు నీకు ఒక చెక్ ఇచ్చారు, 50,000 చెక్ ఇచ్చినారు. సో అప్పుడు నీకు డోపమిన్ రిలీజ్ అవుతుంది, ఓకే, ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో నువ్వు అన్ని బ్రెయిన్ పర్సెప్ట్ చేసుకొని, బ్రెయిన్కి తెలియదుగా చెక్ అని, బ్రెయిన్ డీకోడింగ్ అంటే వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది చూడు, అవును, ఇక్కడ ఎన్క్రిప్షన్ అట్లుంటుంది అనమాట. సో బ్రెయిన్లో ఇక్కడ చెక్ ఇచ్చినప్పుడు బ్రెయిన్లో ఎక్కువ రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నీకు ఒక ఐటమ్ నచ్చినప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది, అట్లాగే బ్రెయిన్కి కూడా మళ్ళీ ఆ డోపమిన్ హై రావాలనిపిస్తుంది. ఓకే, అందుకనే నువ్వు మళ్ళా అది పాజిటివ్ ఫ్యాక్టర్గా తీసుకుంటావు. సో మళ్ళీ ఇంకోసారి నేను ఒక 2 చెక్స్ తీసుకోవాలి, 3 చెక్స్ తీసుకోవాలి అని ఆ విధంగా మోటివేషన్ అనేది డెవలప్ అవుతుంది. కానీ కొంతమందిలో ఈ యొక్క డోపమిన్ అనేది డ్యూ టు బయలాజికల్ కావచ్చు, జెనెటిక్ కావచ్చు, లేదా డ్యూ టు ది మ్యూటేషన్ కావచ్చు, విపరీతంగా పెరుగుతుందో లేని శబ్దాలు వినిపించడం, పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు దీన్ని, లేని శబ్దాలు వినిపించడం, అనుమానాలు రావడం, వింతగా ప్రవర్తించడం, వాళ్ళ యొక్క థాట్స్ ఎవరు తీసుకోపోతున్నట్టు, ఇవన్నీ స్కిజోఫ్రెనియా సిమ్టమ్స్. సో అది డౌన్ అయినా ఇబ్బంది, అప్ అయినా ఇబ్బంది. ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అయినా ఒక లెవెల్లో మెయింటైన్ అయినప్పుడే అది దాని యొక్క యాక్టివిటీ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు సైకియాట్రీ ఇవన్నీ మెంటల్ హెల్త్ ఇష్యూస్కి సైకియాట్రీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది. సైకియాట్రీకి సైకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటిది? సో ఒక పర్సన్ ఏ సిచ్యువేషన్లో సైకియాట్రీకి దగ్గరికి వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? సైకియాట్రీ ఈజ్ ఏ మోడర్న్ మెడిసిన్. ఇది MBBS అయిపోయి MD డిగ్రీ ఉంటుంది, ఇది కంప్లీట్గా ప్రాపర్ డాక్టర్స్ చేస్తారు. సైకాలజీ అనేది ఒక జనరల్ డిగ్రీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసినాక డిగ్రీ చేసుకున్నాక. సో సైకియాట్రిస్ట్ అనేవాడు డయాగ్నోసిస్ చేస్తాడు, ఆ జబ్బు ఎందుకు వచ్చింది, ఆ జబ్బు ఎట్లా వస్తుంది, దానికి ఏ మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది, ఆ కంప్లీట్ బయలాజికల్ సిస్టమ్ వీళ్ళకి తెలుసు. సైకాలజిస్ట్కి అది తెలియదు. ఆ జబ్బు వచ్చింది, ఓకే, వచ్చినాక థెరపీస్తో ఎట్లా క్యూర్ చేయాలి. థెరపీస్ అంటే చాలా థెరపీస్ ఉంటాయి, మోటివేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, రకరకాల. సో ఇండివిజువల్గా చేయలేరు, విత్ ది హెల్ప్ ఆఫ్ టీమ్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇద్దరు కలిసి పేషెంట్ ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ సైకియాట్రీ మీరు అన్న మెడిసిన్స్ ఇస్తారు. సో ఈ చాలా మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే ఈ మెడిసిన్స్ అనేవి చాలా అడిక్టివ్ ఉంటాయి, లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, అది వేసుకోకపోతే అని అంటుంటారు కదా. సో దానికి నేను ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు డయాబెటీస్ ఉంది, అడిక్షన్ మెడిసిన్స్ అవి ఎందుకు వేసుకుంటున్నారు? మెయింటైన్ చేయడానికి. బీపీ రోజు వేసుకుంటావు, మరి అడిక్షన్ కాదా? థైరాయిడ్ రోజు అడిక్షన్ కాదా? దానికి ఎవరు అడిక్షన్ అన్నారు? దీనికి అడిక్షన్ అంటారు. నేను అదే మిస్కన్సెప్షన్ మెడిసిన్లో లేదు, నువ్వు ఆలోచన చేసే విధానంలో. నువ్వు అదే మీ డాడీకి రోజు మెడిసిన్ బీపీ టాబ్లెట్ వేసుకోకుండా ఇంట్లో రచ్చి ఉంటుంది, కరెక్ట్. నువ్వు అదే ఈ మెడిసిన్ ఒక్కటి వేసుకుని నీకు ఏమైంది? అది అడిక్షన్ కాదా? ఇది అడిక్షనా? ఏది అడిక్షన్ అని ఉందని మెడిసిన్స్లో. నువ్వు ఆ లెవెల్లో ఉండడానికి, నువ్వు ప్రాపర్గా ఉండడానికి ఈ మెడిసిన్ ఉంటే ప్రాపర్గా ఉంటావు. సో మెడిసిన్స్ కాకుండా న్యాచురల్ వేలో ఏమైనా తగ్గించుకోవాలంటే ఎట్లా చేయొచ్చు? ఈ జబ్బు అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఉండాల్సిందే. డిజార్డర్ కాకుండా చిన్న సిమ్టమ్స్, మైల్డ్ యాంగ్జైటీ, లేదా ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్, స్ట్రెస్, బర్న్అవుట్, వీటికి థెరపీస్, మోటివేషనల్ యాక్టివిటీస్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్. బికాస్ గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. కంప్లీట్ బ్రెయిన్లో ఉన్న న్యూరోనల్ కనెక్షన్స్ మొత్తం మన గట్లో ఉంటుంది. ఈ యొక్క డైట్ మెయింటైన్ చేస్తూ, ఫిజికల్ యాక్టివ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ, అండ్ అదేవిధంగా లైక్ మెడిటేషన్, యోగా, ఇవన్నీ యాక్టివిటీస్ కిందకే వస్తాయి, విచ్ విల్ కనెక్ట్ యువర్ గట్ అండ్ మైండ్. ఎప్పుడైతే ఇట్లాంటి వాటితోని ఫస్ట్ 10% ఆఫ్ ద జబ్బును తగ్గించుకోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ జబ్బులను ఈ విధంగా తగ్గించుకోవచ్చు. అండ్ దాని తర్వాత క్రోనిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసే టైంలో కూడా ఇవి పనికి వస్తాయి. అంటే ఇవి యాడ్ ఆన్, వీటి వల్లనే మొత్తం తగ్గిపోతాయి. ఇప్పుడు ఇవి యాడ్ ఆన్. ఇప్పుడు ఒక బిర్యానీ తినేటప్పుడు సలాడ్ ఉంటుంది, సలాడ్ అనేది ఒక యాడ్ ఆన్ అంతే. కరెక్ట్. నువ్వు సలాడ్ లేకపోయినా బిర్యానీ తింటావు, సలాడ్ ఉంటేనే తింటావా? అట్లేం లేదు. సో దీస్ ఆర్ టేస్ట్ యాడ్ అవుతుంది, నీకు ఒక మంచి హ్యాపీనెస్ ఫీల్ వస్తుంది. ఇది కూడా అంతే. మెడిసిన్స్ ఈజ్ లైక్ బిర్యానీస్, ఇవన్నీ సలాడ్స్ లాగా. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది.
ఓకే, సో థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడికి వచ్చి అన్ని విషయాలు మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయితే మెంటల్ హెల్త్ టాపిక్స్ అన్నీ కవర్ చేసినాం. ఎట్లా ట్రీట్మెంట్ ఉండాలి, ఏం చేయొచ్చు, అండ్ ఎట్లాంటి టైంలో మనం సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకొని, మీరు ఇందాక చెప్పినప్పుడు స్ప్రైట్ కలుపుకునే ఒక సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వచ్చినందుకు అతని లైఫ్ సేవ్ అయింది. సో అందరు మిస్కన్సెప్షన్ కూడా ఈ కన్సెప్షన్ సైకియాట్రిక్ డాక్టర్కి వెళ్తే పిచ్చి అని అనుకున్న మనం అంతా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసినాం. మన దీని ద్వారా ఒక ఇద్దరు పేషెంట్స్ హెల్ప్ అయినా ఇట్ విల్ బి లాట్ అని నేను అనుకున్నా. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇంకా రెస్పాన్స్ మంచిగా ఉంటే ఇంకా వేరే టాపిక్స్ పైన మళ్ళీ చేయడానికి థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్ యూ.